రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ 86 బ్యాచ్. మీ సార్ వచ్చారు ఇక్కడికి. పేరు చంద్రశేఖర్ సార్. ఎక్కడున్నారు మీరు? చంద్రశేఖర్ గారు మాట్లాడరు సార్. ఇక్కడ చంద్రశేఖర్ గారు అంటే సాఫ్ట్గా చెప్పారా వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడద్దు, ఎవరైనా చెయ్యి ఎత్తమంటే ఎత్తద్దు అని చెప్పి తీసుకుని వచ్చినట్టున్నారు. అందుకే ఆయన ఎత్తారు. ఓకే, చంద్రశేఖర్ గారు అంటే ఇప్పుడు ఎత్తారు. అంటే జెంట్స్ చెప్తే ఎత్తుతారు, లేడీస్ చెప్తే ఎత్తారు ఆయన. నాకు అది పర్లేదు, ఏదైనా కావాల నుంచి వచ్చారు. ఇంత సమ్మేళనం చూడాలి అంటే 2 కళ్ళు చాలవు. ఎందుకంటే ఇంత మంది కలుస్తున్నారు. ఆ అదృష్టం కొంతమందికే వస్తుంది. అది మీకు నాకు దక్కింది. అవును కదా మేడం? మీరు అయినా కూడా వచ్చారు కదా, ఎంత సంతోషం తెలుసా. ఇంతమంది స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలుస్తున్నారంటే అది చూడటం 2 కళ్ళు చాలవు. ఓకే, మీ పాప అంటే నువ్వు కూడా ఇక్కడ ఉన్న అమ్మాయివే కదా. మీ డాడీ ఇక్కడే చదువుకున్నారు, మీ మమ్మీ ఇక్కడ చదువుకున్నారు, నీ స్కూలే ఇది కూడా. ఓకే, మీరు ఎక్కడ? నెల్లూరు నుంచేనా? పిడుగురాళ్ళ. ఓ, నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను, దారిలోనే కలుస్తూ ఉంటాను అందరితో. పిడుగురాళ్ళ జ్యూస్ ఫేమస్ కదా, చర్చి దగ్గర ఫేమస్ కదా. అవుననాలి కదా, ఎందుకు కాదన్నా కూడా అవుననాలి. చర్చి ఉంటుంది ఏ ఊర్లో అయినా కూడా. చెప్పాలిగా మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఇక్కడ చదువుకున్నారా? మీ హస్బెండ్ పేరేంటి? అందరికీ పరిచయం అయిపోయింది, మళ్ళీ ఎందుకు చెప్పడం మేడం? మీ హస్బెండ్ పేరు చెప్పారు ఒకసారి. అవనిగంటే శ్రీనివాస్ గారు. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఎక్కడి నుంచి వస్తే నేను అక్కడి నుంచి వచ్చానంట. మీ ఫీలింగ్ ఒకసారి చెప్తే మా కెమెరామెన్ దిగించుకుంటాడు లోపల కెమెరాలో. బంధిస్తాను.
యాక్చువల్గా ఈ సంవత్సరం మాకు చాలా సార్ కొంచెం బాధగా ఉంది. కెమెరా ఫోకస్. ఎందుకంటే 2022లో జరిపిన గెట్ టుగెదర్ ఫంక్షన్ కంటే ఇది చాలా పేలవుగా ఉంది. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ వస్తారని హోప్గా ఉన్నాం. ఇంకో గంటలో వస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్, అది కొంతమందికే దొరుకుతుంది ఆ అదృష్టం. సో ఎవరైనా ఇక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఇలా పెట్టినప్పుడు మీకు కాల్ చేసినప్పుడు దయచేసి పెద్ద మనసుతో మీరు అందరూ రావాలి, మనందరం ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలవాలి అని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్పారు. సో వీళ్ళందరూ మీరందరూ రాని వాళ్ళు కూడా మరి దయచేసి ఈ వీడియో మీ దగ్గరికి రావాలని, సో మీరందరూ గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉచ్చిరెడ్డిపాలెమా? మీరు ఇక్కడ చదువుకున్నారా లేకపోతే మాస్టరా? హిందీ మాస్టర్. సరే హిందీలో నేను కూడా మాట్లాడచ్చా? ఇవన్నీ ఎందుకు లేదని నేను స్టేజ్ మీద మాట్లాడదాం. సార్ మీరు చాలా గట్టిగా ఉంటారు లాగా, స్టూడెంట్స్ మీరంటే భయపడేటట్టుగా ఉన్నారు కదా? చాలా ఫ్రీగా ఉండేవారంట సార్. సార్ హాయ్ సార్, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కందుకూరు. మీరు ఇక్కడ కూడా మాస్టరా? మీరు ఇక్కడ లెక్కల మాస్టర్. ప్రతిదీ లెక్క ఉంటుంది కదా, మనకు ఉంటుంది కదా. ఓకే, మీ దగ్గర స్టూడెంట్స్ వచ్చి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలంట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, వచ్చేటప్పుడు చెప్పారు. లెక్కల మాస్టర్ గారు వచ్చారు. ఆయన అంటే స్టూడెంట్స్ అందరు, పాత స్టూడెంట్స్ అందరికి భయం అంట. నిజమేనా? లేదు లేదు లేదు, నిజమేగా సార్? నేను కందుకూరు, నాకు కూడా కొంచెం లెక్కలు నేర్పించాలి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అక్కడ కింద చెప్పారు నాకు లెక్కల మాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా వారు, లేకపోతే తప్పడం వారు అంటారంట. నిజమేనా? అదే లేదు, హిందీ మాస్టర్ గారు, లెక్కల మాస్టర్ గారు వేస్తాను. అంటే మీరు అందరు టీచర్స్ నేను చెప్పేంత దాన్ని కాదు, అసలు నేనేం చదువుకోలేదు. అయినా కూడా ప్రపంచంలో మనము ఎవ్వరి మాట వినము, ఒకరి మాటే వింటాము. ఎవరైనా లేడీస్కి తెలిసి చెప్పండి. మాస్టర్ మీరు మాట్లాడాలి, నేను వినాలి. ఎందుకంటే అక్కడ దారిలో నేను వచ్చేటప్పుడు మీ గురించి చెప్పారు. చిన్నప్పుడు మీరంటే పిల్లలకి చాలా హడలంట. నిజమా కాదా? ఒక్కసారి మైక్ అక్కడ దగ్గర పెట్టుకొని చెప్పారా ప్లీజ్? సరే అదంతా వదిలేసండి. ఈ సమ్మేళనకు వచ్చిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఒక్కసారి మెసేజ్ ఇస్తే మైక్లో కొంచెం అదే కెమెరాలో తీసుకుంటారు. మంచిగా ఉంది. కొంచెం సౌండ్ పిచ్ బంగారం ఉంది. అందరూ మన బ్యాచెస్ 83 to 87 వరకు ఉన్న పిల్లలు అంటే ప్రతి బ్యాచ్కి ఒక లీడర్ని ఏర్పాటు చేసుకుని 2-3 లీడర్స్ని అలాగే నేను సమీకరించుకుని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు హాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం నుంచి. కొత్తగూడెం, వావ్, అంత దూరం నుంచి వచ్చారంటే నిజంగా ఈ సమ్మేళనం నిజంగా మీరు చాలా గౌరవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు స్టూడెంటా? అవునా? ఇక్కడ అంటే నన్ను చూస్తే భయపడుతున్నారా? బ్యాకప్ తీసిన తర్వాత భయపడండి, ఇప్పుడైతే భయపడదు. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? ఇక్కడ 10th వరకు చదువుకున్నారు. సార్ వచ్చారు? నిరంజన్ బాబు గారు. నిరంజన్ బాబు గారు సరే ఇటువంటి ఒకసారి మీతో మనం మాట్లాడాలి. సరే మీకు స్టూడెంటా లేదా మేడం హస్బెండ్గా వచ్చారా? అదే ఇక్కడ బాగా నిర్ణయించుకున్నారు, ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు నిజమే సార్, అది కొంతమందికి అదృష్టం లేదు. మీరు 2 మాటలు మాట్లాడాలి, మీరే గట్టిగా మాట్లాడుతున్నారు. పట్టుకుని చెప్పండి. ఇప్పుడు వీడియో తీసుకోండి. మీరు ఇప్పుడు వీడియో తీసుకుని అక్కడికి వెళ్ళి నేను సార్తో ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకే సార్, కొంతమందికే చెప్పారు కదా, నిజంగా చాలా మందికి తక్కువ అవధిలో ఈ అదృష్టం ఉంటుంది. సరే ఈ మన సమ్మేళనానికి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? వావ్, ఓకే. అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కలిసి ఎవరైనా మీకు గుర్తుపడిన ప్లేసులు ఉన్నాయా ఇక్కడ? అందరు మర్చిపోయారా మీరు? ఓకే సార్ మైక్ కొంచెం దగ్గరికి. అంతే పలకరించుకుంటారు.
ఇప్పుడే మీరు ఇలా ఉన్నారంటే ఎన్నో ఇంకా చాలా బాగుంటారు. మీ స్మైల్ చాలా బాగుంది సార్. మేడం అందుకని పెళ్లి చేసుకున్నట్టు. అది లవ్ మ్యారేజా? సో చూడండి అంత ధైర్యంగా చెప్తున్నారు. నిజంగా సార్ అలాగే చెప్పాలి ధైర్యంగా. వా సూపర్ అసలు మా సార్ని అలా పడగొట్టేశారు. అది కరెక్టేనా? ఓకే సార్. ఓకే, మీరు కొంతమంది ఇక్కడ ఈ ఈవెంట్కి రావడానికి మిస్ అయి ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పరిస్థితిని బట్టి సంతోషం కానీ ముందుగానే ప్లాన్ చేశారు కనుక కొద్దిగా అరేంజ్ చేసుకుని వచ్చుంటే బాగుండేది. ఇలాంటి అవకాశం మళ్ళా రాకపోవచ్చు కదా. సో వచ్చి అందరినీ పలకరించి ఫ్యూచర్లో వాళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ వాటికి కూడా మనం గుర్తుంటాం, తెలుసుకుంటాం, కలుస్తుంటాం అన్న ఉద్దేశంతో వచ్చుంటే బాగుంటే. రాకపోవడం అనేది వాళ్ళు నిజంగా దురదృష్టంగా అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఏ ఊరు చెప్పారు? నల్గొండనా? కొత్తగూడెం. ఓకే, కొత్తగూడెం నుంచి వచ్చారు. ఓకే, థ్యాంక్స్ సార్ నిరంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం కెమెరా ఫోకస్ కెమెరా ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఇక్కడ స్టూడెంటా? స్టూడెంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్? చెప్పాలి కదా, అందుకే లెక్కల మాస్టర్ అన్నారు. భయమా? నన్ను చూసి భయపడుతున్నారా? మైండ్ చూసి భయపడుతున్నారా? మైండ్ చూసి భయపడదు, నన్ను చూసి భయపడుతుంది. ఎందుకంటే మేకప్ తీసి నిజంగానే భయపడతారు. కాబట్టి కొంచెం కొంచెం ఫ్రీగా మాట్లాడితే హ్యాపీగా నా వైపు చూసి మాట్లాడండి. మీరు ఇక్కడ చదువుకున్నారా? ఎక్కడ చదువుకున్నారు? మీరు ఇద్దరు ఫ్రెండ్సా? వావ్. ఏ బ్యాచ్ మీది? 85 బ్యాచ్. అంటే నేను బ్యాచ్. వావ్, నిజంగా. మేడం ఇక్కడ మీ అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? స్కూల్ అటెండర్గా పనిచేశారు. ఉన్నారా ఇప్పుడు ఆయన ఇక్కడ? రాలేదా? మీరు చెప్పలేదా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా మనం కలుస్తున్నాం కదా, 85 బ్యాచ్, 83 బ్యాచ్ మొత్తం కలుస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీల్ ఒక్కసారి ఎక్కడైనా వాడారు? చాలా సంతోషంగా ఉంది. సరే, ఇక్కడ రాని బ్యాచ్ గురించి ఏదైనా చెప్పగలరా? అంతే. ఇంత ఓల్డ్ స్టూడెంట్స్ నిజంగా అందరినీ కలుస్తుంటే చాలా హ్యాపీగా సంతోషంగా. సరే, మీరు చాలా సంవత్సరాల తర్వాత చూస్తుండొచ్చు. ముందు కూడా వచ్చారా? 2 years బ్యాక్ కూడా వచ్చారు, ఇది ఫస్ట్ టైం వచ్చారు. సరే, మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఫేస్ ఎవరైనా గుర్తున్నాయా? అందరూ గుర్తున్నాయి. ఓకే, కొంతమంది మాత్రమే గుర్తున్నాయి. గుర్తుపట్టారా? మీరు మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టారా? అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? చాలా ఆనందంగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెల్లూరు నుంచి వచ్చారు మాట్లాడండి. లెక్కల సార్ని, హిందీ సార్ని గుర్తుపట్టేశారా? ఓకే. ఓకే, లెక్కల మాస్టర్ గారు మీ హస్బెండ్ ఇద్దరు ఫ్రెండ్సా? అంటే అమ్మా, స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా అనుకున్నారా స్కూల్లో ఉన్న వాళ్ళని చదువు పెళ్లి చేసుకోవాలని? ఓకే, అలా ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే లెక్కల మాస్టర్. కందుకూరు లెక్కల అడ్రస్ చెప్పండి, నేను వస్తాను. టెన్షన్ అదే నేను వచ్చినప్పుడు చెప్పాడు, అక్కడ ఒక అబ్బాయి చెప్పాడు, లెక్కల మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి నాకు మార్నింగ్ నుంచి పంపించారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, మీకు పెళ్ళైందా? ఎందుకు సార్ ఇలాంటి అందరూ పెళ్లి చేసుకుని సార్ కొద్దిగా ఓకే. మీరు ఎక్కడున్నారు? స్థానికంగా ఇదే స్కూల్ చదివాము. నాగేవాళ్ళ బ్యాచ్ మేమందరం ఉండేవాళ్ళని ఆ రోజు మళ్ళా రావు. నేను యాక్చువల్గా రాకూడదని నేను డిసైడ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఇక ఎలాంటి అవకాశం
మా బాబు హైదరాబాద్ నుంచి నిన్న సాయంకాలం 4 గంటలకు బస్సు బుక్ చేసింది. 6 గంటల బస్సు రాత్రి బస్సు ఎక్కామంటే ఉదయాన్నే 2 ఎందుకు వదిలామంటే మరి అవకాశం రాదు. మా గురువుల్ని కాళేశ్వర మాస్టర్ గారిని, రాంబాబు మాస్టర్ గారిని, మా పాఠశాల ఫ్రెండ్స్ అందరూ కూడా మరి చూడలేదు. మా క్లాస్మేట్ చాలా మంది వెళ్తున్నారు. చిన్నప్పుడు అమ్మాయిలు ఎంత పనులు అనిపించేవాళ్ళని సాగుతానేవాడు. ఆ రోజులు రాలేమో అనుకుంటూ ఉన్నాను. సరే, పాత రోజు గుర్తు చేస్తున్నా ఏర్పడండి. ఇప్పుడు పాత రోజు గుర్తు చేసుకుని ఏర్పడండి. విశాఖపట్నం రామాయపట్నం నుండి విశాఖపట్నం వెళ్ళామండి. ఓకే, రామాయపట్నంలో అంటే విశాఖపట్నంలో పడ్డాను. ప్రస్తుతానికి అయితే మాస్టర్ల యొక్క బ్లెస్సింగ్స్ కావచ్చు, వారి దగ్గర నేను పెట్టిన శిక్షణ కావచ్చు. ఈరోజు మా పిల్లలు బ్లెస్ చేయబడ్డారు. బాబు సాఫ్ట్వేర్ మ్యారేజ్, బాబు డాక్టర్ అంటే చేస్తున్నారు, బాబు పిల్లలు క్రికెట్ పిల్లలంటే చాలా మంది కూడా పిల్లలందరూ కూడా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఎందుకంటే అందువల్ల మేము ఈరోజు ఇక్కడికి వచ్చామంటే మేమందరం ఒకసారి మేమున్న మా పరిస్థితులు, మా పిల్లల పరిస్థితులు ఇక్కడ షేర్ చేసుకోవడానికి వచ్చాము. దూర ప్రాంతం ఉంది, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. మేమందరం కూడా ఒక్కరోజు కార్యక్రమం కాదు. మాకు గుర్తుండిపోయాయి కదా, ఇక్కడ మా వయసు దాదాపు 55, 60 లోపు. మరి మూడో కరోనా ఆల్రెడీ ఎంటర్ అయింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అనేక మంది కృషి ఈ రోజు ఈ రీతిగా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం. నేను దోషణాలు వచ్చినప్పుడు కూడా సొంత వాతావరణం బట్టి ఈ స్కూల్ చూసుకునే ఆ తరుణం వచ్చిన ఇక్కడ మా స్నేహితులు, పోలీసు, మా ముందు మా ఎంత వారికి, మా వారికి అందరికీ కూడా పాదాలు చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా మాట్లాడారు. ఆయన కూడా బయటికి ఇస్తారు. దగ్గరే సార్, నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హై స్కూల్ మాత్రమే స్టార్ట్. హై స్కూల్ పట్టించింది ఈ స్థానం ఇచ్చింది. ఆర్టిఫిక్స్ చదివండి. అందరూ డొనేషన్ ఇచ్చి ఈ 1980లో ఫస్ట్ బ్యాచ్ మాది, ఫస్ట్ హై స్కూల్ మాది. మా బ్యాచ్ అంతా మామూలు ఇక్కడే ఉంటాడు డేట్ భాస్కర్. నేను భాస్కర్, నేను మా బ్యాచ్ సురేష్ అందరూ నెట్ జరిగి 3-4 బ్యాచ్ పెట్టేసి మీటింగ్ ఏర్పాటు చేశారు. మధుర నాటకాలు అందరూ లేడీస్ అందరూ ఈ మధుర క్షణం, ఈ సంతోషం రాదు. అందరూ సంతోషంగా మా సంఘటన కాదు కాదు, ప్రపంచంలో మనము ఎవ్వరి మాట వినము, ఆ క్షణం ఒకరి మాటే వింటాం. మేడం తుమ్కు కదా మాలు బోలోనా కాదు, మీ కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు. గురువు మాట సార్ కాదు సార్, మీరు ఏదైనా చెప్పగలరా? ప్రపంచంలో మనం ఎవ్వరి మాట వినం, ఒక్కరి మాటే వింటాం, ఆ క్షణమే మనసు మాట. సార్ మీకు ఐడియా రావట్లేదు, నేను క్లూ కూడా ఇచ్చేసాను, మీ ఎదురుగానే ఉన్నారు అని. కెమెరామ్యాన్ మాట వింటాం ఆ క్షణం మనం కదా. ప్రపంచంలో మనము ఎవ్వరి మాట వినము, ఆ క్షణం ఒకరి మాట వింటామని చెప్పాను నేను, అవునా? ఆ క్షణము ఒకరి మాటే వింటాం. కెమెరామ్యాన్ అలా తిరగమంటే తిరుగుతాం, పక్కకి వెళ్ళమంటే వెళ్తాం, తల దించమంటే దించుతాం, పైకి ఎత్తమంటే ఎత్తుతాం, అవునా? ఆగరా ఉండు,
ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, చాలా మాట్లాడతారు మీ అందరితో. ఓకేనా మేడం? కిదర్ సే ఆए తుమే? హలో, మాట్లాడండి, పర్లేదు, నేను మామూలుగా చెప్పాను. సరే, ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మేడం ఇక్కడ చదువుకున్నారా లేకపోతే టీచరా? స్టూడెంట్స్. ఓకే, ఏ బ్యాచ్ మీది? 85. సరే, మీకు కాంట్రాక్ట్ అయిన తర్వాత ఫోన్ చేశారు కదా, అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? లాస్ట్ టైం కూడా వచ్చాము. ఓకే, అదే అనుభూతితో ఇప్పుడు వచ్చాము. ఓకే, అసలు నిజంగా చాలా అదృష్టం ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కలవటం. సరే, అంతకుముందు బ్యాచ్ పోయిన సంవత్సరం కూడా వచ్చానని చెప్తున్నారు. సరే, ఈ సంవత్సరంలో కొత్త వాళ్ళు రావచ్చు స్టూడెంట్స్ అంతలో, అవునా? అప్పుడు మీరు చూసిన బ్యాచ్ లో ఎవరైనా ఫేస్ ఎవరిదైనా గుర్తుపట్టారా? అంటే చిన్నప్పుడు ఫేస్, పెద్ద అయినాక ఫేస్లు మారుతా ఉంటాయి కదా. ఈ ఫేస్బుక్ ఇదంతా మా బ్యాచే. మీ బ్యాచ్ కాబట్టి ఏది మారలా. అదే గుర్తుపట్టడం అని చెప్పడం అది మనసులో నుంచి రావాలి కానీ. ఓకే, అది అంతవరకు తెలుసు. మేడం మీకు ఎక్కడ ఎంత వరకు చదివారు ఇక్కడ మీరు? ఇది 10th వరకు ఉంది. 10th వరకు చదివారు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకంతే. మా నాన్న కూడా ఇక్కడ టీచర్. మీ నాన్నగారు కూడా టీచర్ ఇక్కడ? వాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. ఓకే, అంటే ఫోన్ చేసినప్పుడు ఫీల్ చాలా బాగుంది. సరే, ఇక్కడ కొంతమంది ఇక్కడికి రాకపోయి మిస్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ కెమెరామెన్ మనందరినీ షూట్ చేస్తున్నారు కాబట్టి రాని స్టూడెంట్స్ గురించి ఏం చెప్తారు? ఒక 2 మాటలు, మంచి మాటలు. వాళ్ళ ఇబ్బందులు బట్టి వాళ్ళు అనేది కానీ ఏదైనా చిన్న మెసేజ్. మిస్ అయిపోవచ్చు కానీ వాళ్ళకంటే మేము మిస్ అవుతున్నాం. వాళ్ళందరినీ మిస్ అవుతున్నారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా షూట్ చేయాలి మేడం గారు మాట. ఎందుకంటే నిజంగా మీరందరూ ఎవ్వరు రాలేదు పాపం. వాళ్ళు కూడా మీరు ఫలానాళ్ళు వస్తారని మనకు కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు మిస్ అవుతారు. ప్రతి సంవత్సరం మీరు ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు దయచేసి ఓల్డ్ స్టూడెంట్స్ అంతా మర్చిపోకుండా రావాలని, అందరూ బాగుండాలి, ఆ టైంలో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకుని మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పండి, నన్ను చూసి మేకప్ తీసిన తర్వాత భయపడండి, ఇప్పుడేం భయపడద్దు. ఓకేనా? ఒంగోలు నుంచి. ఒంగోలు ఎక్కడ మీరు? రంగారావు దగ్గర. సరే, రోజు నేను అక్కడికి వస్తూ ఉంటాను పరిగెత్తడానికి, నేను కనిపిస్తాను. సార్ కాల్ చేయండి నాకు. ఓకే, మీరు ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ? అమ్మ వాళ్ళకి ఇక్కడే రామాయపట్నమే. సార్ ఏం చేస్తుంటారు? ఫైర్ సర్వీస్. ఆయన కూడా ఇక్కడ చదువుకున్న ఆయన బయట? ఒంగోలు. ఆయన కూడా ఒంగోలే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు. ఓకే, మీకు ఇదంతా బాగా ఎలా ఫీల్ బాగుందా ఇక్కడికి వచ్చినందుకు? అంతే కదా. అంటే పోయిన సంవత్సరం అందరిని చూసారు కాబట్టి ఈసారి ఊరికే గుర్తుపట్టగలిగాము. ఓకే, ఫస్ట్ సారి చూసినప్పుడు ఎవరిని ఒకరికొకరు గుర్తుపట్టుకోలేకపోయాం అనమాట. అంటే నేను ఫలానా వాళ్ళు ఫలానా చెప్పుకున్నారు, మీరు చెప్పుకున్నాం, పరిచయాలు చేసుకున్నాం, అట్లా అయిపోయాము. కానీ ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాస్టర్స్ అందరి తరఫున పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా రెడీగా ఉండవలసింది కోరుతున్నాం. అందరూ మెయిన్ రోడ్ వెళ్ళాలి. సన్నాయి మేళంతో సహా మొత్తం అందరూ రోడ్లోకి వెళ్దాం. సార్ హాయ్ సార్. ఎక్కడ చూసారు? నేను అందరికి నేనే బిస్కెట్ వేసాను, సార్ వేసేసారు నాకు. ఇప్పుడు ఎక్కడ చూసారు? నాకు నిజం చెప్పండి, నా మీద నాకే డౌట్. ఇప్పుడు పర్లేదు చెప్పాలనే మేడం గారు ఓకేగా? సార్ నా మీద నాకే డౌట్. ఇప్పుడు డాన్స్ ఎక్కడ వేసారు? నాతో పాటు మీరు ఎప్పుడు వేయలేదు డాన్స్. మేడం గారు ఎలా భరిస్తున్నారా? వద్దు, ఎక్కడ? సరే పర్లేదు, చేయండి. ఎక్కడో మేడం గారు చెప్పండి, నా మీద నాకే ఉంది, భయంగా ఉంది. మేడం గారు చెప్పండి. మీ దగ్గర చిరంజీవి స్కిల్స్ ఉన్నాయి సార్. అసలు మొత్తం చిరంజీవి గారి స్కిల్సే కనిపిస్తాయి. ఇంకోటి అలా ఊరుకున్నా అలా అనండి సార్, మీరు చూద్దాం ఒక్కసారి. అదే అది గుట్టడి గట్టు మీద అరే సాంగ్ ఏంటి బంగారం? అసలు చాలా హుషారుగా ఉన్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా మీరు?
గోదావరి గట్టు మీద మసలకావే సూపర్ కెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద మసలకావే కోరింటా కెట్టుకున్న సందామావే చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే నాకంటూ ఉండవు నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి నేను చేశావే సంపాదిండు సంసారాన్ని మేడెక్కించావే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా సందామావే సార్ చంపేశారు. నీకు నిజం చెప్పాలి, చెప్పండి. మా ఆవిడ పర్మిషన్ చెప్పాలి. చెప్పండి మేడం గారు పర్మిషన్ సార్ ఒకటే పోతావు ఉండాల్సిందే ఇక్కడ. మరి ఆ మాట చెప్తారు, మరి ఈ మాట చెప్తారు, ఏదో ఒక మాట చెప్పండి. మీరు మేడం గారు పర్మిషన్ అంటే ఇవ్వండి, ఏదో చెప్తారట. నేను డాన్స్ చేశాను. ఎక్కడ? నీదేమో అదే పోతావు. అవునా? ఈలోగా నేను టెన్షన్ తో పడిపోవాలంటారు, అంతేగా? అంతే, నేనే అందరినీ టెన్షన్ పెడతాను, నాకే మీరు పెట్టారు అసలు నిజంగా. ఓకే, ఇక ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ అందరు కలుస్తున్నారు కదా సార్, మీకు ఎలా ఉంది? ఒక చిన్న ఫీల్ చెప్తే మా కెమెరామెన్ పని చేసేస్తున్నారు కెమెరాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా మా కుటుంబం. వావ్ సూపర్, గట్టిగా ఒక్కసారి అందరు చెప్పట్లండి. ఒక కుటుంబం అన్నారండి, అంతకంటే అదృష్టం ఏమి లేదు. అంత నిజంగా మీరు ఒకటే కుటుంబంలో వాళ్ళు కాబట్టి. సార్ మీ ఫీల్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? కంప్లీట్గా గ్రామీణ వాతావరణం బ్యాక్. సో మంచి ప్రేమతోటి అనుభూతితోటి ఎన్నో మెమరీస్తో పెరిగాను. కాలక్రమేణా అందరం కూడా రకరకాల ప్రొఫెషన్స్తో రకరకాల ఎప్పుడు విలేజ్కి రావాలంటే గమ్మాలు లెక్క పడుతుంటాయి. ఈ ఊరు రాగానే ఓకే, అలా ఎవ్రీ 2 months నేను వస్తూ ఉంటాను. 2 months. సార్ మీరు ఎక్కడ ఉండేది? ఎక్కడ? హైదరాబాద్ లో. 2 weeks ఒకసారి, 2 months ఒకసారి? 2 months ఒకసారి. 2 months ఒకసారి వస్తారు. మా బ్యాచ్ ఎవరున్నారు? 86, 87 అందరికీ సముద్ర తీర్పాంత మంచి గానా భజన పార్టీ ఏర్పాటు చేసి మందు బిందు చక్కగా ఏర్పాటు చేసి ఆహ్లాదం గడిపి ప్రతి 2 months ఒకసారి మ్యాక్సిమం వస్తాను. రాకపోతే కూడా నాకు మనసు ఉండదు, రావాల్సిందే. నా వైఫ్ కూడా దానికి మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు. మేడం గారికి ముందుగా థ్యాంక్ యూ మేడం గారు. మేడం గారి పేరు మల్లేశ్వరి గారు. థ్యాంక్ యూ మేడం. సార్కి బాగా ఎంకరేజ్ చేస్తారంట. సో ఏదైనా ఇంట్లో లక్ష్మి మనకి ఇస్తేనే మనం ఏదైనా చేయగలము, అంతే. 100% లేదు. ఓకే, అర్థమైంది మీ మల్లేశ్వరి అబ్బాయి. ఆగగట్టుగా లేదు ఇప్పుడు ఆయన స్టేజ్ టైం లాస్ట్ లో మన సార్ ఒక అవర్స్ మధ్యాహ్నమే ఇంకా తగ్గేది. ఓకే సార్. వీడు నా చిన్ననాటి మిత్రుడు. చిన్ననాటి మిత్రుడు అంటే ఇద్దరు ఒకటే క్లాస్మేట్?
క్లాస్ 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నాను. ఓకే, చిన్న వేరియేషన్ సార్. మీరు ఏమో యంగ్గా ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసినా కూడా అమ్మాయిలు ఇచ్చేస్తారు. పాపం అనేది ఇలా అయిపోయాడు. ఉంటే ఉన్నారు మేడం గారు, నేను చెప్తారు, పర్మిషన్ తీసుకుంటారు. అంటే మీరు యంగ్గా ఉన్నారు, పాపం ఈయన అంటే ఇష్టం లేని పెళ్లి ఏమైనా చేసుకున్నారు మేడం గారు? ఇక్కడికి వచ్చున్నారు ఏమైనా? రాలేదుగా, అయితే దిగులేదు. ఇష్టం లేని పెళ్లి ఏమైనా చేసుకున్నారా? ఇష్టమైన పెళ్లి చేసుకుని అంత దిగులు అయిపోయింది మీకు? లైవ్ చూస్తుంది ఇప్పుడు చెప్పండి. లైవ్ లో చూస్తుందని చెప్తే మళ్ళీ ఖండించేదాన్ని వాడి ఇంటికి పోయినా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామపట్నం ఉండేది గుడ్లూరు. గుడ్లూరులో ఉంటున్నారు. ఓకే, చెప్పండి సార్. సార్ గురించి ఒక 2 మాటలు, మంచి మాట. వీడి గురించి ఎంత చెప్పిన ప్రతి స్నేహితులకి బాల్యమిత్రులు ఉంటాను. బాగా నవ్వుతా పలకరిస్తారు. బాల్యమిత్రులు ఉంటారు. అవును, నాకున్న అందరి మిత్రుల్లో ఓకే, వీడొక ఇష్టమైన స్నేహితుడు. వీడి లేకుండా నేను ఏమి చేయను. సరే, రేపు పొద్దున గుడ్లూరు వస్తాను కానీ ఫోన్ నెంబర్. వాడు ఎన్ని పనులు ఉన్నా నేను ఇక్కడ వస్తున్నానంటే, మేడం విన్నారు మీరు, ఎన్ని పనులు ఉన్నా పొరుగు గురించి వస్తున్నాను కాబట్టి నేనున్నంత వాడు హాస్పిటాలిటీ, నా ఏర్పాట్లు, వాడు పని అంతా చేసుకొని కూడా అన్ని సేవ చేస్తాడు. సో ఇది నాకు అప్పుడు నీదేవుడా? ఏ ఊరు నీది? మాది నెల్లూరేగా. నెల్లూరా? ఏం పేరు నీ పేరు? ఆసిని. ఆసిని? తెలుగు పిల్ల బాగా మాట్లాడుతున్నావు నువ్వు? రాదు సార్, నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు తెలుగు రాదు. నేను సాయిబులు మాట్లాడగా హాసిని, సాయిబుల హాసిని అంటే కులం కాదు, నేను మనిషిని. ఓకే, మనిషి. ఎందుకంటే అలాగే అలాగే హైదరాబాద్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మాకు ముస్లిం కల్చర్ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం హిందీ నాకు ఒక స్టూడియో ఉంది, నేను ఇంటీరియర్ డిజైనర్. నా స్టూడియోలో ముస్లిమ్స్ పిల్లలే పనిచేస్తారు. మీకు తెలియాలి, ఎందుకంటే క్యాస్ట్ గురించి చెప్పి తెలియాలి. ముస్లిమ్స్ పిల్లలే పనిచేస్తారు, ఓల్డ్ సిటీ నుంచి వస్తారు. మా క్లయింట్స్ అంతా తెలుగు వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. ఈ డ్రాయింగ్స్ అన్ని గీసిన తర్వాత వీడియో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు స్టార్ట్ వాడి దృష్టిలో తెలుగు లాంగ్వేజ్ ఒకటి ఉందా? తెలుగు స్టేట్లో ఉన్నాడు, తెలుగు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, సమాఖ్య పాలన అన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్ ఉందా? అరే ఈ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. అడుగుతున్నారా ఆ బెడ్రూమ్ సైజ్ అవి చెప్పు మేడం. మొత్తం మీద మా సార్ని భరిస్తున్నారు మేడం, థ్యాంక్ యూ. సో మాకున్న స్టాఫ్, ముస్లిం స్టాఫ్ 5 మెంబర్స్ ఉంటారు. ఒక్కడే తెలుగు రాదు. వాళ్ళు పెరిగిన వాతావరణం మొత్తం ఓల్డ్ సిటీ అవ్వడం వల్ల కంప్లీట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బర్త్ నుంచి కూడా హిందీ. నాకు కూడా తెలుగు రాదు సార్. నాకు ఇద్దరు బాగా కూర్చోబెట్టి, పుస్తకం కూర్చోబెట్టి దగ్గర ఇక్కడే ఉండరు. మా గురువు గారు శర్మ గారు, మా అన్నయ్య శ్రీనివాస్ గారు. నాకు ఒకటి అర్థమైంది, అయితే వాళ్ళకి ముస్లిమ్స్ ఆంధ్ర ముస్లిం అని తెచ్చి పెట్టాలి. సో ఈ జ్వరం తీసుకోవాలి. కుర్రోళ్ళు నా దగ్గర ఆంధ్ర ముస్లిమ్స్ చేయాలి కదా, లేకపోతే తెలుగు రావట్లేదు. అవునా? సరే మాట్లాడదాం సార్, మాట్లాడతాను ఖచ్చితంగా. సరే, యాంకర్ కూడా కాకుండా పెళ్లి సంబంధాలు కూడా నేను నేర్చుకుంటా మీ దగ్గర. ఆంధ్ర ముస్లిమ్స్ అమ్మాయిలు కావాలా? ఓకే, మాట్లాడదాం సార్. నేర్పిస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఇక్కడ ఓల్డ్ స్టూడెంటా మీరు? ఇక్కడ వీళ్ళందరికంటే సీనియర్. 10th దాకా చదువుకున్నారు ఇక్కడ. 7th దాకా. తర్వాత ఓకే, వావ్. ఓకే, తను మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవును, మీ అబ్బాయి ఎక్కడ? అంతా హైదరాబాదేనా? అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది? అంటే అంతకుముందు వచ్చి వెళ్ళారా? ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఓకే. తమ్ముడు ఇప్పుడు దాకా మాట్లాడినాడు, వాడి కారు వాడు వచ్చినప్పుడల్లా నేను రమ్మడొస్తా. అవునా? వచ్చి 2 days ఫుల్ ఎంజాయ్ చేసిపోతాం. పోయేటప్పుడు మధ్యలో చెప్తాను ఏమంటున్నాడు, ఎంజాయ్ చేసిపోతాం. చంద్ర చూడు, చంద్ర నాకు ఒక 6 months కోటా ఇచ్చావు. ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఆ 6 months హ్యాపీగా ఉంటుంది. ఈ ఊరికి వచ్చి వెళ్ళిపోతే పోస్టింగ్ తగ్గిన వెంటనే మళ్ళీ వేసుకొస్తారు. అంతే. అన్నయ్యకి విలేజ్లో నాకు డాక్టర్ చెప్పాడండి, ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘకాల వ్యాధులు ఉన్నా కూడా విలేజ్ సొంత బర్త్ ప్లేస్లో, తల్లి కడుపు నుంచి జన్మించిన ప్లేస్లోకి వస్తే రకమైనటువంటి బూస్టింగ్ అనమాట, రకమైన
అమోఘమైన శక్తి ఉందన్నమాట, సొంత ప్లేస్. దాన్ని నేను మనస్ఫూర్తిగా ఎవ్రీ 2 monthsకి నేను ఆస్వాదిస్తున్నాను. ఈ లోపల మనమే తగ్గుతున్నాడు. చిన్నడాన్ని వెళ్తే నేను తీసుకెళ్ళాను. ఓకే, అది ఏమంటే కిక్ అయిందో తెలియదు కానీ అంతే. సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అడగచ్చా సార్? మీరు 2 monthsకి ఒకసారి వచ్చేటప్పుడు నాకు కూడా చెప్పండి సార్. నేను కూడా కొంచెం నేను కూడా బాగా ఎంజాయ్ చేయాలని నాకు కూడా ఆశ. ఎందుకంటే నాకు ఎక్కువగా మగవాళ్ళతో జర్నీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో నేను ఎంజాయ్ చేయాలి. అవునా? సరే ఎవరి ఇయరా నన్ను అడుగుతాను. అవునా? ఓకే ఓకే సార్. వాళ్ళల్లో ఇప్పుడు చాలా మంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ? ఓకే, తెలుసు. ఫేస్ ను గుర్తుపట్టారా మీరు? 7th దాకా చదువు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగి
రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः.
అందరి తరపున పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు. ఈ రామాయపట్నం హై స్కూల్లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ 83 నుంచి 87 వరకు వచ్చిన బ్యాచ్లందరికీ పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు. అలాగే దాని తర్వాత మర్చిపోకూడదు, స్నేహబంధం అనేది చాలా అదృష్టం. అది ఆ అదృష్టాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అందులో జ్యోతి ప్రజ్వల జరుగుతుంది కాబట్టి దానికి మహిళా వాళ్ళందరూ రెడీగా ఉండాలి. మన అందరం పేర్లు నాకు అన్నీ తెలియదు కాబట్టి నేను మహిళా వాళ్ళందరినీ పిలుస్తాను. జ్యోతి వెలిగించడంలో ఆడవాళ్ళే అదృష్టంగా భావిస్తారు. సో ఆ అదృష్టం మా లేడీస్ అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మనం ఎప్పుడు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో సార్ మీరు కూడా స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మనం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసిన ఈ సమ్మేళనకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ అలాగే మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో స్నేహ బంధం అనేది చాలా విలువైనది, అది ఎప్పుడు మర్చిపోలేని బంధం కాబట్టి ఆ చదువుకున్న రోజు ఎప్పుడు సభను ఆశిస్తున్నటువంటి ఈ సభకు వచ్చినటువంటి మా ఉపాధ్యాయులు, ఈ గెట్టకు వచ్చినటువంటి మిత్రులు వాళ్ళందరికీ నా అభినందనలు. ముఖ్యంగా మన సార్లని స్టేజ్ మీదకి పిలుచుకొని ఒక శాలువా బొకేతో ఆహ్వానిస్తున్నాము. కొంచెం ఓపికగా ఉంటే ఆ పని చూద్దాం. మొదటగా మేము ఒక ఆర్డర్ అనుకున్నాం సార్. ఓకే, ఈ బొకేతో 7 పండ్లు శ్రీనివాసరావు శాలువా కప్పు బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ చెప్పేస్తాను కదా, తర్వాత కాలేజీ మాస్టర్లు సభకి వచ్చి ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము. క్షేత్రపాల్ బొకే అండ్ శాలువా కప్పి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అల్హార్ సుబ్బారావు ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. హలో, ఒక్కొక్కరు రావాల్సిందే కోరుతున్నాను. నువ్వు ఆహ్వానించు. నువ్వు ఆహ్వానించు. వెంకటేశ్వర్లు అన్న, బ్రహ్మన్న వీళ్ళందరూ కూడా సన్మానం చేసుకుని చంద్ర వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చీపి తనకు చివరి మలుపులో.
వెల్కమ్ టు మాస్టర్ గారికి చంద్ర గారు సెలవుతో సన్మానం చేయవలసిందిగా వెల్కమ్ టు ఉమెన్ శ్రీనివాసరావు. బుకేని పాలడు వెంకటేశ్వరరావు సార్, అన్నకి పాలడు వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మాస్టర్ గారు ఓకే డన్. తదుపరి అండ్ ఒక ఇచ్చి సన్మానించాల్సిందిగా కోరుతుంది. సురేష్ అన్న, సురేష్ అన్న, సురేష్ అన్న. బ్రహ్మన్న సార్ దగ్గరికి వచ్చారు, మీరు దగ్గరికి వచ్చారు. కొత్తగడ్డ నాగేశ్వరరావు మాస్టర్ గారిని సభ్యులు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. దాన్ని ఓకే ఇచ్చి సన్మానించవలసిందిగా కూర్చున్నాను. అలహర్ సుబ్బారావు అన్న, అలహర్ సుబ్బారావు అన్న సేవలతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. బుకి రమణన్న, ఉపాల రమణయ్య అన్న బుకి అలహరి వెంకటేశ్వరరావు బాబు, అలహరి వెంకటేశ్వరరావు బాబు, అలహరి వెంకటేశ్వరరావు బాబు స్టేజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలహరి వెంకటేశ్వరరావు బాబు. అలహరి వెంకటేశ్వరరావు శాలువాతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. చేతిపాలన్న బుక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలహరి వెంకటేశ్వరరావు గారు శాలువాతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. చేతిపాలన్న బుక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన ఓల్డ్ స్టూడెంట్స్ అక్కలు అంతా లేడీస్ వరకే రావాల్సిందిగా కోరుతున్నాం. లేడీస్ వరకే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క విజయలక్ష్మి అక్క, పుష్పక్క.
మన స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరి జీవితాలు చెరగడం ముద్ర వేసినటువంటి మన తెలుగు మాస్టారు అజీముద్దీన్ మాస్టారు ఇటీవల చనిపోయిన కనుక ఆయన ఆత్మశాంతికి ఒక్కసారి నివాళులు అర్పిద్దామని ప్రార్థిస్తున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ. సమయం ఉంటుంది కదా, ఇక్కడ మనం మిత్రులందరినీ ఆహ్వానించుకుందాం. కొంచెం ఓవర్ టు యాంకర్ గారికి ఎవరెవరు ఫస్ట్ పిలవాలో ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్పున్నాము. ఇక్కడి నుంచి ఆమె ఈ బ్యాచ్ వైజ్ ప్రసంగాలు అయిపోయేంత వరకు ఆమె నిర్వహిస్తారు యాంకరింగ్ అని. ఆమెకి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమ్మేళనకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మొదటి బ్యాచ్ 1982, 83 బ్యాచ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళు స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కూడా, అమ్మ లేటుగా వచ్చిన లేటెస్ట్గా అందరికీ హాయ్ నమస్తే, అక్కడ లేరు మీతో మాట్లాడదామంటే కుదరలేదు, తర్వాత మీ అందరితో నేను హలో. అలాగే మొదటి బ్యాచ్ 1982, మీరే ఎవరు ఎంగా ఉన్నారో వాళ్ళే. 83 బ్యాచ్ ఎవరంటే అంత స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా, అండ్ లేడీస్ కూడా రావాలి దయచేసి స్టేజ్ మీదకి. ఆ బ్యాచ్ లో ఎవరు ఉన్నారు? 83 ఫస్ట్ బ్యాచ్ అండ్ లేడీస్ మొత్తం కూడా రావాలి. అంతే, ఈయన మాట్లాడితే 10 మంది మాట్లాడారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ప్లానింగ్ అంతా ఏరుగా ఉంది, వెనక్కి తీసుకుని మాట్లాడాలి. సో బ్యాచ్ ఇంకెవరైనా ఉన్నారా? 83 బ్యాచ్ ఎవరైనా ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అయిపోయారా? అంతవరకు ఉన్నారా? ఓకే. సుధాకర్ సార్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. సుధాకర్ సార్ గారు ప్లీజ్ అండి. మంచిది. శ్రీనివాసరావు శాల్వతో సన్మానం చేయవలసింది కోరుతున్నాం. సుధాకర్ గారికి భాస్కర్ గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలే. సో అలాగే 83 బ్యాచ్ మొత్తం వచ్చేస్తున్నారు కాబట్టి సో మంచిది. ఇప్పటి వరకు ఈ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమం చక్కగా జరిగింది. ఫస్ట్ 1982, 83 బ్యాచ్ మా బ్యాచ్ వారిని చూసినప్పుడు మాకెంతో సంతోషం కలిగినది. తర్వాత మా గురువులు అంటే చిన్న విషయం కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే దేవుడితో పోల్చినటువంటి సన్నివేశం. ఈ సమయంలో వారు మా మధ్య ఉంటూ మేము వారి మధ్యతో మాకెంతో సంతోషకరమైనటువంటి ఈ కార్యం. ఇప్పుడు మొట్టమొదట మాట్లాడమని చెప్పారు బ్రహ్మయ్య, మా టీం అంతా నువ్వు మాట్లాడు క్షేత్రపాల్ అని చెప్పారు. నేను ఎక్కువ మిమ్మల్ని ఇసుకించను, 2 మాటలు చెప్పి నేను ఆపేస్తాను. తర్వాత దామోదర్ 2 నిమిషాలు మాట్లాడతాను.
ఫస్ట్ గురువులకి వారి పాదాలకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నేను పేరుని చెప్పాలంటే పేర్లు నాకు మిస్ అవుతాయి. అందరికీ వందనాలు. పండవరావు గారు మ్యాథ్స్, నాగేశ్వరరావు గారు సైన్స్, అన్ని ఏది చూడు నన్నే చూడు. ఎవరు? యానా సారు ప్రతిదీ లెక్క ఉండాలి. రాంబాబాయ్ గారు ఇక లెక్క చెప్పాడంటే ఇక ఫిక్స్. ఆల్ఫ్రెడ్ గారు మా ఏబిఎం ఎలిమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, అక్కడే అపాయింట్మెంట్ అయ్యాడు, ఆడే రిటైర్ అయ్యాడు. అంటే ఆ ఘనత చూడండి. ఆ సార్ చెప్పినటువంటి స్టూడెంట్లు హై స్కూల్కి వస్తే 8th స్టాండర్డ్లో ఉండేదాన్ని. అంత ఎడ్యుకేషన్ ఇచ్చేది సారు. వందనాలు. మా స్థానిక హెడ్ మాస్టర్ గారు, మా ఫ్రెండ్, మనందరి గురువు అయ్యగారికి నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కాళేశ్వర గారు హిందీ మాకు జీవన్ కుమార్, స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్, మనకి పర్మిషన్ ఇచ్చి ఇంత చేసినటువంటి జీవన్ కుమార్ అయ్య గారు. ఆయన తర్వాత నాగే చెబుతారు, అది మన ముందర ఎంటర్ కాగలడు. తర్వాత కాళేశ్వర మాస్టర్ గురువులు, సీనియరు, మాకు ఎండలో నిలబెట్టేది. ఆ పేర అప్పు చెప్పిన దాకా మీరు లోపలికి వచ్చి కూర్చొని కిందండి, చిన్న పల్లలు కింద. అదే హిందీ వాళ్ళు మాకు ఏమి రావు. ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు టెక్నాలజీ మాకు నేర్పించి మమ్మల్ని సాది కూర్చోబెట్టి, యారా ఇప్పుడు దాకా వచ్చేదా మీరు ఇంటి దగ్గర మమ్మల్ని పనిచేసాడు. సారాయి గారు, సుధాకర్ గారు బయాలజీ అసిస్టెంట్ గారు సారు. కనుక వారందరికీ నేను వందనాలు చెల్లిస్తూ 2 మాటలు ఈ పూర్వ విద్యార్థుల గురించి, మా స్కూల్ గురించి, దీని చరిత్ర గురించి 1-2 మాటలు ఎక్కువ చెబుతూ ఉప్పుకాను అన్నాడు బ్రహ్మయ్య, రమణీయ ఉప్పుకాను అన్నాడు. మా మధ్యలో ఉన్నాడు ఉమెన్ సీన్ లా చేస్తున్నాడు అందరూ, సురేష్, మురళి, దాము, శ్రీను, బ్రహ్మయ్య, సురేష్, ఉమెన్ సీను, రమణీయ, ఆలాడి వెంకటేశ్వర్లు, యోగా రాణి, లాంగ్ ఇప్పుడే చూడటము, అరుణ, మేమందరమే ఒక్కొక్కరిని పరిచయం చేసాం. మీకు వందనాలు. సరే, మంచిది. ఇది 1982-83 ఫస్ట్ 10th స్టార్ట్ మాతోనే. ఇక్కడ 7వ తరగతి చదివి డిస్పార్స్ వెళ్ళిపోయి అక్కడెక్కడో చదువుతూ ఉండేది. అయితే రామిరెడ్డి సారు, నాగేట్ మాస్టరు, మన ఊళ్ళో పెద్దలు, మరి ఫ్రాంక్లిన్ సార్ గారు, దివాకరయ్య గారు, నాయన దేవదన గారు, వీళ్ళందరూ వచ్చి అక్కడ ప్లేస్ అడిగారు. సొనహం ద్వారా, బ్లాంచెట్ ద్వారా ఆ నుంచి వీళ్ళందరూ సరిపడినప్పుడు వీళ్ళందరూ వారితో బిఏఎం అమెరికన్ బాప్టిస్ట్ నాగీ సార్ వీళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు వాళ్ళు బిఏఎంకి లెటర్ రాశారు. ఇది మా కాంపౌండ్ 111 ఎకరాల క్యాంపస్. ఇది తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ ఎస్టీబీసీ పిఏబీసీ కింద ఉంటుంది. ఈ పిఏబీసీ అంటే ప్రాపర్టీ అసోసియేషన్, దివాకరయ్య గారు. అయితే వీళ్ళు లెటర్ రాసినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ 111 ఎకరాల్లో 5 ఎకరాలు క్యాంపస్ ఇక్కడ దీనికి హై స్కూల్కి కేటాయించారు. సార్ హై స్కూల్ కేటాయించారు, ల్యాండ్ ఇచ్చారు, కానీ మరి బిల్డింగ్లు అన్నప్పుడు స్వీడన్ రాశారు వీళ్ళు, మా వాళ్ళు. స్వీడన్ రాసినప్పుడు సొనహం గారు శాంక్షన్ చేశారు డబ్బు, బిల్డింగ్లు అన్నీ. ఈ మన రామాయపట్నం హై స్కూల్కి ఉన్నటువంటి ఫర్నిచర్ దేనికి లేదు. ఎందుకంటే ఇది మిషనరీలు హెల్ప్ చేసినటువంటిది. స్థలము వాళ్ళదే, బిల్డింగులు వాడే, దీనిలో ఉన్న పరిచయము వాళ్ళదే. వీటన్నిటి కారణం ఎవరంటే ఫ్రాంక్లిన్ సారు, దివాకరయ్య గారు, వాళ్ళ నాన్న. దీనికన్నిటికి కారణం గ్రేస్ మాణిక్యం టీచర్ ఉంది. గ్రేస్ మాణిక్యం టీచరు ఇక్కడ సార్లందరూ డిస్కస్ చేసుకుంది, అక్కడ ఆయనతో ఒక మాట అనేది, అంతే కదా. అప్పుడు గ్రేస్ మాణిక్యం టీచర్ వీళ్ళందరూ కలిసి, నాగయ్య మాస్టరు, రామిరెడ్డి గారు అందరూ. తర్వాత బిల్డింగ్ అయిపోయింది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత క్లాసులు రూములు చాలనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అడుగు అయ్యారు ఒకసారి యానా సార్ లేచి నిలబడితే, మంచి సార్ ఒకసారి నీకు తెలియని వాళ్ళు లేదు, ఒక్కసారి చెప్పట్లండి ప్లీజ్, మన సార్ కోసం నీ కష్టం చెప్పాలి కదా మేము. అయితే ఇక్కడ మంచి టీం ఉండింది, అది వాళ్ళు చెబుతారు, ఇక దాని జోలికి పోను, కూర్చోండి సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మంచి టీం ఉండింది, అది అయ్యగారు చెబుతారు, నేను చెప్పను. అప్పుడు ఇల్లు తిరిగారు, బళ్ళమ్మ కాడకు పోయాం, పెద్ద వాళ్ళ దగ్గర పోయాం, రమణి వాళ్ళ కాడకు పోయాం, అన్ని తిరిగి మేము డబ్బు వసూలు చేసి ఆ షెడ్లు కట్టాము సార్. ఆ షెడ్లు కట్టాము, దానిలో పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మీకు అన్ని వసతులు ఉంది, మాకేమీ లేదండి.
మేము పూరి పందిరి వేసేది అక్కడ సార్, పూరి పందిల తోటి దగ్గర అక్కడ పోయి కూర్చొని పరిగెత్తుకుంటూ పోయేది. హాస్టల్ అన్నం తినేది మరి పరిగెత్తుకుంటూ పోయేది. అంత క్లిష్ట పరిస్థితుల్లో మేము చదువుకున్నాం. అయితే మేమందరిని మమ్మల్ని ఒక కొట్టుడు కొట్టలు అన్నారు హెడ్ మాస్టరు. ఇవన్నీ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ గుంటలండి. ఈ గుంటలన్నీ మమ్మల్ని మోసిన మాకు అందరికీ బ్యాచ్ అందరికీ మాకు మాడిపోయింది. ఒకసారి వాలీబాల్ పోర్టు ఆ పోల్ తేపోయినప్పుడు నేను బ్రహ్మయ్య మేమందరం చెరువులో పోయి పోస్తా ఉన్నాడు. మధు నీళ్ళు పోస్తా ఉన్నాడు. బ్రహ్మయ్య నేను పోస్తా ఉన్నాం. ఆ పోల్ని పోసేటప్పుడు అది పొడలు పట్టేసింది. ముక్కు కట్ అయిపోయింది మధుకి. అది నాగే హెడ్ మాస్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అటు చేసి అన్ని కష్టాలు పడ్డాం. ఎన్ని కష్టాలు పడ్డాం అంటే చాలా కష్టాలు పడ్డాం. చదువు విషయంలో పోవటం రావడం కష్టపడి, కూర్చొని విషయంలో, ప్లేస్ విషయంలో అన్నింటిలో కష్టాలు పడ్డాం. అయితే ఇప్పుడు మీరు సుఖపడతారు. చెట్టేసిన వాళ్ళు నీళ్ళు తాగరు కదండి. చెట్టేసిన వాళ్ళు పొలం తినరు, బయలుదేరినోడు నీళ్ళు తాగడు. అందుకని అయితే మేమే మా బిడ్డలు ఇక్కడ చదువుకున్నారు. దాన్ని బట్టి వదనాలు. అది ఫస్ట్ ఘట్టం. ఇది అప్పుడు టీచర్స్, మాకు తెలిసిన టీచర్స్ కాళేశ్వర గారు, హెడ్ మాస్టర్ నాగే హెడ్ మాస్టరు, రేసుమానికి టీచరు. ఆమె అయితే పందాలు పెట్టేది. ఎవరు లెక్క వేసుకుంటే వాళ్ళు ముందర వస్తే వాళ్ళు. కానీ నేను లెక్క అంతా వేసేది, కానీ లాస్ట్ శాశ్వత అని రాయాలంట. అది రాయకుండా పోయినప్పుడు ఒరే అమరాబాద్ రోడ్ అనేది నన్ను. అందుకని వారు అట్లా చెప్పారండి చదువు. నాగే హెడ్ మాస్టర్ చదువు చెప్పాడంటే పువ్వులు తీసుకొచ్చి ఆకులు చూపిస్తూ పాఠం చెప్పాడు రాంబాబాయ్ గారు. అసలు లెక్క చెప్పాడంటే తిరగలేదు. ఇక నా అయ్యగారు కల్చరల్ ప్రోగ్రాంలన్నీ ఆయనే. ఇటువంటివన్నీ ఆయన యానా సారు, నాగేశ్వరరావు సైన్స్ బ్రహ్మాండ చదువుతారు సారు. అందరికీ కాళేశ్వరికి అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ మా ఆహ్వానం అనుకొని ఈ విషయంలో నాగయ్య, మరి సురేష్, నేను, కృష్ణ, మరి ఇంకా మనోళ్ళందరూ ఒకరు ఫోన్లు చేసుకొని భాస్కరు మేమందరమే ఇంత ఏర్పాటు చేశారు. ఇంత వ్యవహారం చేయాలంటే అది చిన్న విషయం కాదు. అక్కడ నుండి వేరే వాళ్ళు రాళ్ళు వేస్తుంటారు. జీవీఆర్ మాస్టర్, సారీ మర్చిపోయా. జీవీఆర్ మాస్టరు మాకు వచ్చేది ఫస్ట్ ఫెయిల్ అయ్యే బ్యాచ్లో నన్నే వేసాడు. మరి నువ్వు 10th పాస్ కావరా అని ఫెయిల్ బ్యాచ్లో నన్నే వేసాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఏమో ఫెయిల్ అయ్యాడు, మేమేమో పాస్ అయినా నేను నేరుగా సార్ కాడ పోయి ఎట్లా పాస్ అయ్యలేనా అని అనేది అట్లా చెప్పేది. అట్లా మమ్మల్ని మేము బాగా జోయల్గా ఉండేది సార్. ఐవర్లు అంటే భయం. నాగే హెడ్ మాస్టర్ని చూస్తే పరారు. పీరియడ్ ఎగ్గొట్టాడంటే వాడికి రేగిపోయినట్టేగా. పీరియడ్ ఎగ్గొట్టాడు బయటకు ఉంటాడు. మమ్మల్ని ఎంత కొట్టినా తల్లిదండ్రులు ఎవరు అడిగేది లేదు. అయితే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా వెనక ఉన్నాడు సీను. వాడు నాకు రాసిస్తే వాడు రాసుకోవాలా, లేకపోతే వాడు రాయి. నేను మనోడు బాబు, ఉమెన్స్ వీళ్ళందరూ కనుక మా పాలాడు వెంకటేశ్వరులు ఇంక మేము దోస్త్ ఇంక చెప్పనక్కర్లేదు. అయ్యగారితో పని కాదు. అయ్యగారు ఎవరు ఇకన ఎవరు ఏఈ వచ్చినా డిఈ వచ్చినా గెస్ట్ హౌస్ తీసుకునేది. ఆ గెస్ట్ హౌస్లకి మేము అన్నం మోసుకెళ్ళాలి. ఆడికి నాగే మాస్ అన్నం వండేది ఎవరు? రవణి వాళ్ళ అక్క సుబ్రాడి గారి భార్య. మోసుకుపోయేది ఎవరు? మేము. మధ్యలో చాలా వ్యవహారాలు జరిగేది. కనుక ఈ ఎందుకు చెప్తున్నానంటే మనం జరిగించినటువంటి కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి ఎంతో బాధ కలిగింది. అయితే మేము ఫస్ట్ 10th మాదే. 7 నుంచి అందరూ వెళ్ళిపోయి బయట చదువుకునేది. మా కాడి 7, 8, 9, 10 మాకు సెంటర్ ఎడక రానియకుండా చేశారు. ఉలవపాడు రానియకుండా చేశారు. సింగరాగండ గర్ల్స్ హాస్టల్లో మేము రాసి పాస్ అయ్యి మేము స్కూల్కి మంచి పేరు తెచ్చాము. పని జరిగించాము, ఇటు చదువు జరిగించారు. గురువుల్ని మేము గౌరవించాము, గురువులు మమ్మల్ని గౌరవించారు. మమ్మల్ని ఎంత కొట్టినా సార్ అప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తారు కదా, వర్డ్స్ చెప్పినప్పుడు స్పెల్లింగ్ చెప్పాలి. అది 1, 2, 3, 4 నాలుగోదే నేర్చుకునేది. 4వది అది రాకపోతే ఇంకా అయిపోయింది. ఎదురు పెట్టాను సార్. ఏం కొట్టాడు సార్ మమ్మల్ని. ఒకసారి నేను 50 రావాలా 40 వచ్చినాయి కొట్టాడు. కళ్ళు ఎర్రంగా వచ్చేసి గాడిద చదువుకో మీకోసమే కదా అంట అనేది. ఆయన ఇంట్లో కొండబెట్టుకున్నాడు, చదివించాడు. మేము రాకపోయినా కానీ ఫీజులు కట్టాడు సార్. అట్లా చేశాడు. అయితే దీనికి అంతటి కారణం ఇక్కడ ఇంత సుందరమైన ప్రదేశం అది BAM అమెరికన్ బాప్టిస్ట్ చర్చి వారు మాకు ఈ స్థలం కేటాయించి
దానికి తోడ్పాటు చేసి ఫ్రాంక్లిన్ సారు, గ్రేస్ మనం టీచర్లు, మరి కేఆర్ సాయల్ గారు, దానవిజరాయల్ గారు, సాహసాయల్ గారు, వీళ్ళందరూ కలిసి రాసి మన పనులు తెప్పించి ఈ మంచి సుందరమైనటువంటి బిల్డింగ్లు కట్టి గవర్నమెంట్కి గిఫ్ట్ ఇచ్చారు మన మిషనరీస్. కనుక వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అలనాటి జ్ఞాపకం. సో థ్యాంక్ యూ. ఇంకా పేరేంటి సార్? పేరేంటి? దామోదరరావు గారు మాట్లాడి ఆనాటి తీపి జ్ఞాపకాలు. దామోదరరావు గారు ఆనాటి తీపి జ్ఞాపకాలు చెప్తూ ఒక్కసారి దామోదరం గారి కోసం గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. సభకు నమస్కారం. వేదిక నిలిచినటువంటి ఉపాధ్యాయులు గారికి, స్కూల్ స్టూడెంట్స్కి ఇంకోసారి నేను నమస్కారం తెలుపుతున్నాను. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి, నెక్స్ట్ వైద్య వృత్తి, తర్వాత సైనిక వృత్తి ఏదో కొంచెం గొప్పగా అని చెప్తుంటారు. సరే, సైనిక వృత్తి అంటే వాళ్ళు ఏం చేస్తుంటారో మనకు తెలియదు పెద్దగా. ఇంకా డాక్టర్ వృత్తి అంటే డాక్టర్ ఏదైనా నేను రోగిష్ణ అయితే డాక్టర్ వల్ల నాకు అవసరం ఉంటుంది. అప్పట్లో చిన్నప్పుడు మాకు పల్లెటూరు వాతావరణం పెరిగే కాబట్టి మాకు ఎప్పుడు రోగాలు వచ్చాయి కావు, డాక్టర్తో మాకు అవసరం ఉండేది కాదు. ఇక ఉపాధ్యాయ వృత్తి అనేది దానికి ఒక ఐడియల్ ఉపాధ్యాయులు ఎలా ఉండాలి అనే దాన్ని మేము చిన్నప్పటి నుంచి కూడా చూసామండి. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో నుంచి కూడా చూసామంట, ఈవెన్ 10th క్లాస్ దాకా కూడా. ఇప్పట్లంటే చదువు, ఇప్పట్లో స్టూడెంట్స్కి ఓన్లీ చదువు దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది. మేము చదువుకునే రోజుల్లో అంటే 83లో మేము ఒక చదువుకుని సరిపోద్దు, ఇంటికి వెళ్ళి పనులు చూసుకోవాలా. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, ఏమైనా ఫుడ్ కూడా ప్రాబ్లం ఉంటుంది మాకు. అలాంటిది ఇక్కడ ఏబిఎం హై స్కూల్ అనేది ఉండబట్టి, ఇక్కడ హాస్టల్ ఉండబట్టి ఇక్కడ చదువుకున్నాం మేము. అక్కడ మాకుండే టీచర్లు కూడా ఎలా చెప్పేవాళ్ళంటే, నేను 10th క్లాస్ అయిపోయి, నేను 10th 83 అయిపోయింది కదా, నాకు 95లో ఉద్యోగం వచ్చింది. ఈలోగా దాదాపు 12 yearsలో కూడా ఎప్పుడు మాస్టర్ కనిపించినా కానీ మాస్టర్ కనిపించిన ఎలా దామోదర్ అనిపించేవాళ్ళు. నా పేరు మన హెడ్ మాస్టర్ సారు. ఆ సారు మన ఆల్ఫ్రెడ్ సారు నాకే టీచర్, నాకే గురువు కాదు, మా అన్నలకి కూడా గురువు, తర్వాత వాళ్ళ పిల్లకాయలకు కూడా గురువు అనమాట. అంటే ఇంతకుముందు చెప్పుకుంటాము ఆస్థాన పండితులు ఉంటారు, లేకపోతే కుల గురువులు ఉంటారు, ఆ టైప్ అనమాట. ఈ చుట్టుపక్కల ఎవరు పొజిషన్కి వచ్చినా కానీ సార్ యొక్క ఆశీర్వాదం వల్ల, తర్వాత ఇక్కడ హై స్కూల్లో చదివిన చదువు చెప్పిన టీచర్ల వల్ల ఆ విధంగా వృద్ధిలోకి వచ్చారనమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అంకిత భావం. ఏ టీచర్ చూసుకున్నా కానీ అంకిత భావం. మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క చూడలేదండి, ఎప్పుడు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క చూడలేదు, అప్పుడు మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క చూడలేదు. చాలా ఆత్మీయంగా చూసుకున్నారు మమ్మల్ని. అందుకనే మేము ఈ పొజిషన్లోకి ఉన్నాము. మేము ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దామోదరం సార్. బాగా మాట్లాడుతూ మంచి వక్త. సో అలాగే ఇంకా సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి సెకండ్ బ్యాచ్ 83 నుండి 84 బ్యాచ్ రెడీగా ఉండాలి. '83 నుంచి 84 బ్యాచ్ రెడీగా ఉండాలి ప్లీజ్ అండి. లేడీస్ కూడా రావాలి. సో ఎవరైనా ఉంటే 83 to 84 బ్యాచ్ లేడీస్ మొత్తం రావాలని మొదటిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన రోల్ స్టూడెంట్స్ అందరికీ పేరున స్పెషల్గా ధన్యవాదాలు. అలాగే మాస్టర్స్ అందరి తరఫున సో ప్రతి ఒక్కరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని మా మాస్టర్స్ తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోల్ స్టూడెంట్స్ సమ్మేళనకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అటుపక్క చైర్స్ మొత్తం అలా తిరిగిపోతున్నాయి, దయచేసి స్టేజీ వైపు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీనివాసరావు గారు సార్ ప్లీజ్ మీలో ఎవరైనా ఒకరు మాట్లాడటానికి ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో 83 నుంచి 84 బ్యాచ్ మీరంతా ఓకే సార్ మాట్లాడండి. మీరు అక్కడ నిలబడండి సార్. పేరు సార్ మీ పేరు? సార్ మీ పేరు? సుబ్బారావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ నుంచి. తెలంగాణలో చదువుకున్నది ఇక్కడ
సూపర్. అసలు గట్టిగా ఒక్కసారి అందరూ చెప్పట్లు ప్లీజ్ అండి, ప్లీజ్. ఎప్పుడైనా కానీ మన ఊరు, మన వాతావరణం, మన గాలి, నీరు మనకు ఎప్పటికి కావాలి కాబట్టి దాని మీద గౌరవం పెట్టుకుని ఆయన వచ్చారు కాబట్టి సో గట్టిగా ఒక్కసారి అందరూ చెప్పట్లు ప్లీజ్. రామాయపట్నం పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి నా సోదర సోదరిమణులు, మా గురువర్యులు, ఆ స్థానాన్ని అలంకరించినటువంటి మిగతా పెద్దలు, మిగతా మా సీనియర్లు, జూనియర్లు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. నా పేరు అడహరి వెంకట సుబ్బారావు. 83 బ్యాచ్లో ఇక్కడ చదువుకున్నాము. మా బ్యాచ్ హాజరైన విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు. విద్యార్థులు కాబట్టి వాళ్ళని వెనక నిలబెట్టాము. గురువులు కాబట్టి సార్ అంటున్నారు, మమ్మల్ని కూర్చోబెడుతున్నారు, మాకన్నా మేము పెద్దవాళ్ళు అంటే, అయినా కానీ మరి గురువులు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టామని చెప్తున్నాం. ఒకటి. రెండోది, నేను తెలంగాణ రాష్ట్రము మేడ్చల్ జిల్లాలో జడ్పీహెచ్ఎస్ కేశవరం హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్గా మా పాఠశాల, మా బ్యాచ్ గురించి తెలియజేయాలంటే, మన క్షేత్రపాలన్న చెప్పినంత డైనమిక్ బ్యాచ్ ఏం కాదు. మేము చాలా బుద్ధిమంతుల బ్యాచ్ మాది. వాళ్ళందరూ కష్టపడి అన్నీ పని చేస్తే ప్రశాంతంగా ఈ పాఠశాలలో వచ్చి కూర్చున్న మొదటి బ్యాచ్ మేమే. సార్ అన్నారు కదా, అందరూ కూడా వేసిపోతే ఫలాలు తింటారని. అలాగ మేము వచ్చి కూర్చొని దాన్ని ఉపయోగించుకున్న బ్యాచ్ మేము. అయితే మా బ్యాచ్ 25 మంది విద్యార్థులు. 25 శ్రీనివాసరావు నువ్వు కూడా టీచర్లు ఎవరి మాట ఎంటంటారు ఈ మధ్య, విద్యార్థులు వినాలని, మీరు కూడా వినాలి. తర్వాత ఈ 25 మందిలో కూడా ఇప్పుడు దురదృష్టవశాత్తు 5 విద్యార్థులు ఈ లోకంలో లేరు. 20 మంది మాత్రమే మిగిలాం. చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. బ్యాచ్ 20 మంది, అందరికన్నా చిన్న బ్యాచ్. ఈ మధ్య డైలాగులు ఉన్నాయి కదా, ఏదకింత సీన్ ఉందా అని. దానికి కూడా మా దగ్గర సమాధానం ఉంది. ఉన్న 20 మందిలో 6 సీన్లు ఉన్నారు కాబట్టి అంత సీన్ ఉన్నట్టే. మాకు 6 శ్రీనివాసులు ఉన్నారు మొత్తం మీద 20 మందిలో. అంత ఎక్కువ ఎవరికి లేదు. అలా మా పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లో ఒకరిద్దరు ఇంకా మనకి రాలేదు, 5 వరకు రాలేదు. మిగతా మంది వచ్చిన అందరూ ఒకసారి పరిచయం చేస్తాను. గులిమిని శ్రీనివాస్, నిరంజన్ బాబు, బోడగల శివకుమార్, గాదిరెడ్డి ప్రసాద్, తటవర్తి వెంకట ప్రసాద్, దారా లచ్చయ్య, ఆవుల శ్రీనివాస్, తాటి వెంకట వీరరాఘవరావు, కృపమ్మ, పుష్ప, రాణమ్మ. వీళ్ళందరూ కూడా మా బ్యాచ్ చిన్న బ్యాచ్ అయినా కానీ చాలా టీచర్లతోటి, అప్పుడున్న మా గురువులతో కూడా మంచిగా మన్ననలు పొందిన బ్యాచ్గా మేము ఒక రికార్డులు పెట్టుకున్నాం. తర్వాత మాలో ఒక 5 వరకు గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటున్నాము. 5-6 వరకు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాము. మిగతా వాళ్ళు వీళ్ళ వృత్తుల్లో ఉన్నారు. మొదటగా ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడు నేను నాగయ్య గారిని ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నాను. నాగయ్య గారికి చెప్పినప్పుడు మొదటగా నాకు ఆలోచన వచ్చి నాగయ్య గారికి చెప్పినప్పుడు నాగయ్య అన్నీ పైన వేసుకొని మొత్తం కార్యక్రమం అంతా కూడా తన భుజస్కంధాల పైన వేసుకొని ఇంత కార్యక్రమాన్ని నిర్వహించారు. లాస్ట్ టైం 22వ సంవత్సరంలో చేసినప్పుడు కూడా ఆయన చాలా తన శక్తియుక్తులన్నీ ఉపయోగించేసి ఆర్థికంగా మిగతా అన్ని విధాలుగా కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహణకు కర్త కర్మ క్రియ అంతా కూడా తనే నడిపించారు. వారికి మా బ్యాచ్ తరఫున మా గురువులందరినీ మేము కలుసుకోవడానికి, మా సోదర సోదరి మనందరితో కలిసి మేము ఇలా ఆనందాన్ని పంచుకోవడానికి కారణమైన మీకు మేము వందనం తెలియజేసుకుంటున్నాం సార్. మీ అందరికీ నమస్కారం, మీకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మన పాఠశాలలో మా బ్యాచ్లో మా గురువులు అయితే మన నాగయ్య మాస్టర్ గారు. నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే నేను హెడ్ మాస్టర్గా అసలు ఈ వృత్తిలోకి రావడానికి కారణమైనటువంటి సారు ఈరోజు గురయ్య మాస్టర్ గారు రాలేదు. నాకు గైడెన్స్ ఇస్తూ నేను ఇంత ఎదగడానికి కారణమైన గురయ్య మాస్టర్ గారికి, తర్వాత నా స్టైల్
స్పాంటేనియస్గా మాట్లాడటము, ఇలా బాగా మంచిగా పేరు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి మా తెలుగు మాస్టారు కాజా మొహిద్దీన్ సారు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత హెడ్ మాస్టర్గా నేను మంచి సక్సెస్ అవడానికి కారణమైనటువంటి మా హెడ్ మాస్టర్, మనందరికీ ఆప్తుడైనటువంటి ముఖ్యుడైనటువంటి నాగేంద్ర మాస్టర్ గారు కూడా ఈ లోకంలో లేరు. వారందరికీ నన్ను ప్రేమగా చిన్న చిన్న పేర్లు పెట్టి ఏమంటారు నిక్నేమ్స్ పెట్టి పిలిచే మా గ్రేస్ మాణిక్యం మేడం గారు ఈ లోకంలో లేరు. వారికి కూడా వారందరి ఆత్మశాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారి ఆత్మ ఎక్కడున్నా కానీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మాతో చదువుకొని ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కాకర్ల సురేష్, శేషయ్య, నాంచార్లు, నాగమణి, సందాని భాష, వీరందరికీ కూడా మా బ్యాచ్ తరఫున ఒక నిమిషము మౌనం పాటించాలని మన గురువులు, మనకి ఎవరైతే మన ఈ లోకాన్ని పెట్టిన మన గురువులు, మా బ్యాచ్మెంట్స్ ఒక నిమిషం మౌనం పాటించాలని చెప్పి మా విద్యార్థుల కోరిక పైన ప్రతి ఒక్కరూ మౌనం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. అలానే స్టేజ్ మీద ఉన్నటువంటి గురువులందరికీ నా నమస్కారాలు. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒకటో తరగతి నుంచి కూడా మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా ఆల్ఫ్రెడ్ సార్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. మేము ఇంతదాకా పైకి వచ్చామంటే ఆయన ఫస్ట్ నుంచి మాకు బాగా వెన్నుదన్నుగా ఉన్నారు. తరువాత 6th నుండి కూడా మాకు రామపట్నం బందెలతోటి దగ్గర ఒక స్కూల్ ఉండేది. అక్కడ 6th 7th మాకు అక్కడ పంపించారు. తర్వాత ఇక్కడికి 8th నుండి మాకు ఇక్కడ క్లాసులు బిగిన్ అయినాయి. అప్పటి నుంచి మాకు తొలి 10th బ్యాచ్ మాదే. ఇక్కడ మాకు గుడ్లూరు సెంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మేము కష్టపడి బాగా చదువుకున్న బ్యాచ్లో మాది ఒక బ్యాచ్. మాకు టీచర్లు మాత్రం మాకు బాగా సహకారం అందించి మమ్మల్ని చదవకపోతే మాత్రం బాగా కొట్టి మాత్రం బాగా చెప్పేవాళ్ళు. అట్టా మమ్మల్ని బాగా పైకి ఎక్కదీసినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మా మహిళా మనులు ఏంటి వెనక్కి ఆగిపోయారు, మీరు మాట్లాడాలి మీరు. ఓకే. స్టేజీని అలంకరించిన గురువులకి, నాతో పాటు ఒక బ్యాచ్, నాకన్నా సీనియర్ బ్యాచ్, వాళ్ళందరూ చిన్నవాళ్ళే, అందరికీ అయినా కానీ నమస్కారాలు. మా తెట్టు, నా పేరు ఆవుల శ్రీనివాసరావు, బిఎస్ఎన్ఎల్లో టీటీగా పనిచేస్తున్నాను, టెలికామ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను ఇంజమూరులో. చిన్నప్పుడు కొన్ని చిన్న విషయాలు చెప్తాను. నాగయ్య సారు ఎంత కొడతాడో అంత దగ్గరికి తీస్తాడు అనమాట. కూర్చోబెట్టి పక్కన అన్నం తినిపించిన రోజులు ఉన్నాయి నాకు. బడికి మధ్యాహ్నం నుంచి అన్నం తెచ్చుకునేవాళ్ళం కాదు. ఎందుకు బడి ఎగ్గొట్టి వెళ్ళడానికి. రే ఎందుకు తెచ్చుకోలేదురా అంటే, సార్ అమ్మ అనట్లేదు, ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. రే రారా ఇంటికి అని చెప్పి మేడం గారు కూడా అంత ఇదిగా పెట్టేవాళ్ళు అనమాట.
అంటే ఈ స్కూల్ విషయాలు ఇవన్నీ మన క్షేత్రపాలన వాళ్ళు సుబ్బారావు వాళ్ళు అందరూ చెప్పారు. చిన్న చిన్న విషయాలు. మా గ్రేస్ మాణిక్యం టీచర్ గారు ఉన్నారు. ఆమె 10th క్లాస్లో ఒక్కొక్కరు లేపి నువ్వేమవుతావు అనేది, ఒక్కొక్కరు డాక్టర్, ఒక్కొక్కరు టీచర్, ఒక్కొక్కరు ఇదనేది. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేస్తాం మేడం అనేది. అట్లాగే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా రేపు చేద్దాం అనుకున్నది ఇవాళ చేద్దాం అనుకున్నది ఇప్పుడే చేయాలా అన్న స్ఫూర్తితో పట్టుదలతో కష్టపడి పైకి వచ్చాను. ఈరోజు ఒక స్థాయిలో నిలబడ్డాము. అందుకని చెప్పి తర్వాత ఏంటంటే హెడ్ మాస్టర్ గారు నాగయ్య గారు ఒకరోజు శాంకోపంద స్టోరీ ఉండేది 7వ తరగతిలో చదువుకోరమ్మన్నారు. ఆయన బస్కి రామాయపట్నం బస్సు ఉండేది. అరుంధతి వాళ్ళ నాన్న డ్రైవర్ అనమాట. బస్ అటు కొంతమంది ఇటు కొంతమంది ఉండేవాళ్ళం. నాగయ్య సార్ పొడుగ్గా ఉండేవాళ్ళు ఇటు పట్టుకొని పోతున్నారా లేదా అని చూసేవాళ్ళం. అటు ఇటు వెళ్ళిపోయాడు అనుకో వెనక తప్పట్లు కొట్టుకుంటా వచ్చేవాళ్ళం. ఉన్నాడా బస్సులో వెళ్ళిపోతే లేడా భయపడతా వచ్చేవాళ్ళం స్కూల్కి. ఎందుకు అంత గట్టిగా చెప్పి చదవమంటాడు ఆయన. రాజాబాయి గారు దిగాడు, వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం. రేపు పొద్దున్న తెట్టోళ్ళ వరకు శాంకోపంద స్టోరీ చెప్పాలన్నాడు. నేరుగా దిగి రాజాబాయి కాడి నుంచి మా తోటి నడిచి వచ్చాడు స్కూల్ కాడికి. వచ్చి శాంకోపంద స్టోరీ చెప్తా ఉంటే నాకేమొచ్చా రాదు, లాస్ట్ బెంచ్లో ఉండేవాడిని నేను. చెప్పకపోయేటప్పటికి 2 చేతులు కొట్టి పైకి ఎత్తి చూపిరా క్లాసులో అన్నాడు. చూపించా. ఎదవా చదువుకోరా, చదువుకుంటే నీకు బాగుపడతా ఉన్నాడు. అదే పట్టుదలతో వెనక బెంచ్లో కూర్చొని ఉండేవాళ్ళం. ఏం వచ్చేది కాదు. తర్వాత లోక జ్ఞానం తెలిసింది. విద్యాసం హెడ్ మాస్టర్ గారే సంఘ సేవ చేయమన్నారు. సంఘ సేవ అంటే ఏంటి? రోడ్డు మీద ముళ్ళు పక్కన వేయటం, మామూలుగా ఎవరికన్నా దారి కనపడిన వాళ్ళకి రోడ్డు దాటియటం అయ్యి అని. మేము ఏడు నుంచి పోయేటప్పుడు లారీలో కానీ బస్సు గుర్రబండి వెనక పట్టుకొని లగుదోలే వాళ్ళం. చెట్టుకి లారీ వస్తుంటే ఆపలేదని అడవిలో కంపంతా రోడ్డు మీద వేసాం. ఆ లారీ వాడు మా హెడ్ మాస్టర్కి చెప్పాడు అనమాట, నాగయ్య సార్కి. తెల్లారి పొద్దున్నే పెట్రోల్ మొత్తం బయటకు రండి రా అన్నాడు. నాకు అనుమానమే ఇదేదో జరిగిందిరని. మొత్తం నిలబడమని కర్ర తీసుకొని సంఘ సేవ అంటే ఏందిరా అన్నాడు. నేనే వచ్చా, సార్ దారి కనపడిన వాళ్ళకి దారి చూపించటం, ముళ్ళు ఏరేయటం అదే సార్ అన్న. అదిరా ఎదవా దానిలో కంపంతా రోడ్డు మీదకి లాగటం అని పడే కొట్టేవాడు అనమాట. అట్లా చిన్న చిన్న జోకులు 2-3 ఆపేస్తున్నా. తర్వాత మన హిందీ సారు చదివేవాళ్ళం కాదు, ఆడ ఉప్పు కాలం ఎగరతా ఉండేవాళ్ళం. మేము అన్నం తినడానికి నీళ్ళు అయి ఉండే కాదు. మన సుబ్బారావు వాళ్ళ ఇంటికాడ, రాఘవాళ్ళ వాళ్ళ ఇంటికాడ, కొన్నా వెంకటసుబ్బయ్య వాళ్ళ ఇళ్ళ కాడ, అలగారి వాళ్ళ ఇళ్ళ కాడ ఆడ అన్నం తినేవాళ్ళం అనమాట. గ్యారేజీల్లో నీళ్లు ఉండే కాదు. కుండలకి డబ్బులు వసూలు చేస్తే నా కాడ ఉంది. అజుబమ్మాడేవాళ్ళు దారిలో, ఒరే రేపిస్తామని. కుండలు ఏడ తెచ్చేదా నాగయ్య సార్ ఏడా కుండలో నీళ్లు పిల్లకాయలకనే ఇచ్చేసేవాడు అనమాట. అట్లా చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలు చాలా. తర్వాత ఎట్లా పాస్ అయ్యాము, మామూలుగా బాగానే ఇదేమో. గ్రేస్ మాణిక్యం టీచర్ గారు కూడా బాగా మాకు సోషల్ చెప్పారు. ఆమె తెలుగు సారు, అందరూ రాఘవల్ సారు, మీ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ తండ్రి. సో థ్యాంక్ యూ అండి. అంత బాధ్యత లాస్ట్ డల్ అయిపోయారు. డల్ లేదు మేడం, ఓకే. ఇప్పుడు స్టేజ్ అలంకరించిన సార్లకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నాకు నా నమస్కారాలు. మొదట నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నాడు ఆల్ఫ్రెడ్ ఎవరు మాకు మొదటి నుంచి విత్తనం వేసి ఆ చెట్టు ఎదుగుదల గురించి తెలుసుకున్న సార్ మాకు నా బిడ్డలో కూడా మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్థానమే ఈరోజు నా బిడ్డలు కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఒక అమ్మాయి ఇరిగేషన్ వేయి సార్ చేసిన కృషి అది నాదేం కాదు. పరీక్షకు పోలేకపోతే నేను పోలేను సార్, అంగన్వాడికి మీటింగ్కి వెళ్ళాలి సార్ అంటే నేను తీసుకెళ్తానమ్మా, నేను రాపించుకొస్తానని చెప్పాడు. నా చిన్నపిల్లలు కూడా సారే చూశాడు. 2 పిల్లలకి సాయంత్రం పూట ట్యూషన్ చెప్పడం కానీ ప్రతి ఒక్క దాంట్లో నాకు సార్ చాలా స్ఫూర్తి. ఇప్పుడు ఈ స్థితిలో నా బిడ్డలు నేను ఉన్నామంటే ఆయన దయ్య, ఫస్ట్ దేవుని దయ్య ఉండొచ్చు, తర్వాత ఆఫ్రెడ్ సారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సారు మాకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, మేము చేసిన తప్పులు క్షమించి మాకు ఏదో చదువు చెప్పారు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ దయ్యే, దేవుని దయ్య, తర్వాత సారోళ్ళ దయ్య. కానీ ఆ చిచ్చక్క కానీ
చనిపోయి ఉన్నారు. ఈరోజు ఆవిడ చిట్టక్క కానీ సార్ కానీ నా బిడ్డలకు ఎంతో సహాయం చేశారు. ఫీజుల విషయం కానీ ప్రతి ఒక్క విషయంలో చాలా సహాయం చేశారు. మేము తెలుసో తెలియకో ఏం తప్పులు చేసిన అట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోమన్న బిడ్డలు బాగుపడతారు అని చెప్పిన మాకు ఈ స్థితి ఇచ్చారంటే నా బిడ్డలో మంచి సంఘంలో మంచి పేరు తెచ్చుకొని మంచిగా చదివి ఒక ఉద్యోగంలో ఉన్నారంటే దేవుని దయ ఉంది. తర్వాత సారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా చక్కగా దేవుని దయలో ఎదగాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడమా? సో అలాగే ఈ ఓల్డ్ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పుడు సుబానాయి వారు, నాగయ్య సారు, గ్రేస్ మాణిక్యము, రాఘవలయ్య వారు, ఆంజనేయులయ్య వారు వీళ్ళంతా ఉండేవాళ్ళు అనమాట. మొత్తం మన కాళేశ్వర సార్ అందరూ. కాళేశ్వర సార్ విషయంలో ఆయన చాలా ఇట్ట దెబ్బ ఇట్ట కొడితే పక్కనోడికి తగిలినట్టు అనిపించేది కాదు. ఏడేమో సర్ర అనేది అబ్బా అనేది ఇట్ట అనేది అనమాట. ఏం సరే సన్న పక్కనోళ్ళు సన్నగా సారు చల్లగా కొట్టాడే నువ్వేంది అట్ట అంటావు, అబ్బా ఒక తడ నువ్వు తినిచోడరా దెబ్బ అనేది అట్లా కొట్టేవాళ్ళు అనమాట. నేనేం చేసేవాడిని, ఆడ చుప్పుకాల ఒక ఆడ రాఘవాళ్ళ ఇంటికాడ ఆడుకొని చూసి రాత ఒక పారాగ్రాఫ్ రాయాలా. नाराय गाड़ी काला कट में जाता है, गाड़ी के जो मच्छा का पुट दाल को आता है అని రోజు అదే చూసి రాదా ఏంది రాయలేక చూసి రాయలేక ఈసారి ఏంది పాప పారాగ్రాఫ్ రాస్తే చాలు సార్కి సంతకం పెట్టేసేవాళ్ళు. ఒకరోజు రాఘవలయ్య గారు టీవీఆర్ అని ఆయన పట్టుకున్నాడు. నా పుస్తకం ఈ పిల్లకాయలు ఉన్నారు మా చెట్టు పిల్లకాయలు అందరూ తీసుకుపోయి టేబుల్ మీద పెట్టారు. చదివి పుస్తకం నారాయ గాడి కాలో కట్టమే జాతా హే అంటాడు. ఏంద్ర స్వామి నా పేరు చెప్పాడు రాఘవల్ సార్ అని చెప్పి భయపడిపోయాయి అనమాట. ఒరే ఎదవా ఎట్టంటారా రాసేది అది అని చెప్పి అన్నాడు అనమాట. తర్వాత వెనక బెంచీలో ఉండేవాళ్ళం వీళ్ళందరూ ముస్లిమ్స్ పిల్లకాయలు మేమందరం ముందోళ్ళు హిందీ ఎవరు వచ్చినప్పుడు నమస్తే మాస్టర్జీ అనాలా. వీళ్ళందరూ ఏం చేసేది తెలుసా, మాకు పానాకాకు మరచావుజీ అనేది. ఒకరోజు వాళ్ళు చెప్పడం ముందైంది, వీళ్ళు చెప్పడం వెనకయింది. విన్నాడు సారు, ఇంకా కర్ర తీసుకొని ఏందిరా మీరు చెప్పిందని చెప్పి బాధ చేశాడు అనమాట. అంటే అవన్నీ కొన్ని విషయాలు జోకులు చెప్తున్నాం మీకు నవ్వడానికి, అంటే జరిగిన విషయాలన్నీ. బాగానే చెప్పారు కానీ ఖానాకాకు మర్జావ్ అంటే తెలుగులో ఏంటో అది చెప్పలేదు మీరు. చెప్పండి మేడం. ఖానాకాకు మర్జాజీ అని అన్నారు, తెలుగులో ఏంటి? తెలుగులో అంటే అన్నం తిని చచ్చిపోమని చచ్చిపోయేది అనమాట. ఈ ఐవారు ఒక తడ ముందు మధ్యాహ్నం నుంచి సెకండ్ పీరియడ్ హిందీ. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి మంచి జోకులు వేశారు. అలాగే ఈ సమ్మేళనంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకా బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి మిగతా బ్యాచెస్ కూడా చాలా పెద్ద బ్యాచెస్ ఉన్నాయి. మనం ఫోటో కార్యక్రమం చేసేసుకుంటే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉండాలి ప్లీజ్ అండి, వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా రెడీగా ఉండాలి. సో అలాగే ఈ ఓల్డ్ స్టూడెంట్ సమ్మేళనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోమంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో. నిజంగా అసలు ఓల్డ్ స్టూడెంట్స్ సమ్మేళనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా మాస్టర్స్ అందరి తరఫున కూడా మీ స్టూడెంట్స్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళే దేవుళ్ళ లాంటి వాళ్ళు అనాలి. అలాగే చెప్పారు ఇందాకే పెద్ద మా క్లాస్ ఇది. మేడం గారు ఓకే అవునా, ఓకే అర్థమైంది.
కలుస్తుంది ఫోటోలో మిమ్మల్ని టార్గెట్ చేశాను. అంటే ఎందుకంటే ఇంత మందిని ఒకే చోట కూర్చోబెట్టారంటే నిజంగా మీరు టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. ఓకేనా ఫోటోగ్రాఫర్ గారు, ఫోటో అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చున్న గల వాళ్ళు కూర్చోండి, లేదంటే ఎలాగ నిలబడండి. లేదు, ఇలా ఉంటే ఇంకా చాలా బాగుంటది. ఉంటే నేను లాస్ట్లో మాట్లాడదామని, ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు నిలబెట్టి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మేడం గారితో ఒకసారి ఫస్ట్ మాట్లాడించండి. ఇది మేడం గారు ఇప్పుడు మాత్రం పేరు చెప్పి మేడం గారికి ఇవ్వండి. ఆ పక్క మేడం గారికి వల్లూరు రమాదేవి. ఓకే, మీరు నిలబడి మాట్లాడచ్చు మేడం. నిలబడలేదు, లేదా కూర్చుంటేనే కంఫర్ట్గా ఉంటే కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి. నేను మన గురువులైన ఆల్ఫ్రెడ్ మాస్టర్ గారికి, రాంబాబు సార్ గారికి, కాళీషా మాస్టర్ అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నేను ఏబిఎం స్కూల్లో చదువుకున్నాను. గెట్ టుగెదర్ చేసుకున్నామని చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నారు కానీ కుదరట్లేదు. కానీ ఆల్ఫ్రెడ్ మాస్టర్ని మా హృదయపూర్వకంగా ఇక్కడ ఆహ్వానించడం, సార్ మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చి మాతో ఇంట్లో పాల్గొనడం అనేది మేము మర్చిపోలేము. అసలుకి పిలవగానే సారు ఒప్పుకొని ఈ పార్టీకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందదాయకంగా ఉంచారు. ఇకపోతే ఈ గెట్ టుగెదర్ అసలు మనము ఎప్పుడూ మర్చిపోలేము మన లైఫ్లో. ఎవరైనా మా ఫ్రెండ్స్కి నేను గెట్ టుగెదర్ ఉంది, మా 10th క్లాస్ వాళ్ళంతా మీట్ అవుతున్నాం అంటే అందరికీ వండర్, ఏ బ్యాచ్ మేడం? 40 years కంప్లీటెడ్, 10th అయిపోయి. ఈ వయసులో గెట్ టుగెదర్ ఏంటంటే అందరికీ ఒకలాగా కామెంట్ చేస్తున్నారు. కానీ అది ఎవరికి వీలవుతుంది ఈ వయసులో గెట్ టుగెదర్ చేసుకోవడం అనేది? మనం దాన్ని చాలా అదృష్టంగా భావించాలని నా ఉద్దేశం. అసలు ఈ అదృష్టం ఎవరికి రాదనే నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అందరూ చెప్పట్లండి, నిజంగా అదృష్టం ఎవరికి రాదు. కానీ చాలా మంది మిస్ అయ్యారు లాస్ట్ దానికంటే. కానీ వాళ్ళు మిస్ అయ్యారని నేను చాలా ఫీల్ అవుతున్నా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మరి, ఏ కారణాల వల్ల రాలేకపోయారో తెలియదు. కానీ ఇటువంటి అరుదైన అవకాశం మళ్ళీ మళ్ళీ జీవితంలో రాదండి. అసలుకి మొన్ననే కదా చేసుకున్నారు, ఊరికేమొస్తాను, చిన్న చిన్న సమస్యలకి కూడా అదొక రీజన్ చెప్పేసి స్టాప్ అవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదేమో, దీని విలువ తెలియక అలా క్యాన్సిల్ చేసుకున్నారేమో అని అనిపిస్తుంది. కానీ మరి ఇకపోతే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు 2 పిల్లలండి, 2 పాపలు. ఒక పాప మెడిసిన్ అయిపోయింది, పీజీకి ఎంట్రన్స్ రాస్తుంది. ఇంకో పాప బీటెక్ 4th year, ఐఐటి భువనేశ్వర్లో సీట్ వచ్చింది. కానీ నేను అంతగా చదువులో నేనేమి ఉన్నత చదువులు చదువుకోలేదు. మా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారని నాకు కొద్దిగా ప్రౌడ్గా అనిపిస్తుంది. కనీసం నేను లేకపోయినా నా పిల్లల్ని ఆ పొజిషన్లో చూసుకున్నాను అని. ఓకే, సో మా హస్బెండ్ కూడా ఇప్పుడు సీనియర్, మన ముందు బ్యాచ్ ఫొటోస్ దిగారు కదా, ఆ బ్యాచ్లో ఉన్నారు. మాదిద్దరిది లవ్ మ్యారేజ్, సో మేము సక్సెస్ఫుల్గా ఉన్నాము. కానీ మా బ్యాచ్లో మేము 4 పాస్ అయ్యాము. ఆ 4లో నేను ఒక దాన్ని అని చెప్పుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పదవాళ్ళు ఏమి ఫీల్ అవ్వకండి, లోపల బాగా నవ్వుకుంటున్నాడే. ఓకే ఓకే. ఇకపోతే గ్రేస్ మాణిక్యం టీచరు, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎవ్రీడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ప్రేయర్ చేసుకొని ఆ ట్రాక్టర్లో ఉలవపాడు వరకు వెళ్ళి మేము ఎగ్జామ్స్ వచ్చేవాళ్ళని. కానీ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను పాస్ అయ్యానని తెలిసి టీచర్ నన్ను ఇంటికి రమ్మన్నారు. ఇక ఇంటికి వెళ్తే టీచర్ నాకు 20 rupees ఇచ్చారు. అంటే ఈక్వలెంట్ ఇప్పుడున్న మనీకి ఒక 2000 అనుకోవచ్చు. నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానంటే, ఆ 20 rupees వర్త్ ఏంటంటే నేను చెప్తాను, మా అమ్మ 6 sarees నేస్తే కానీ 30 rupees ఛార్జ్ ఇచ్చేవాళ్ళు. అంటే అప్పటికి ఆ 20 rupees వర్త్ ఎంత అనేది నాకు చాలా విలువైందిగా నేను భావించాను. ఇకపోతే ఆల్ఫ్రెడ్ గారి గురించి ఇప్పుడు చాలా మంది చెప్పారు, కృపమ్మ చెప్పారు,
అసలుకి ఇంకా ఏమి చెప్పలేమండి. ఆ సారు చేసిన సేవ ఎనలేనిది. ఎంతమందికి ఎన్ని విధాలుగా సార్ అసలుకి అంత నిష్కల్మషమైన మనసు, చిట్టెక్కది కూడా అంత సహృదయం. అసలుకి ఆ దంపతులని మనము ఎంత కొనియాడినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. ఓకే సార్, మరొకసారి థ్యాంక్స్ సార్. మమ్మల్ని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చారు. కానీ ఇవి చాలా వాల్యుబుల్ డేస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎవరు ఉంటాము ఎవరు పోతాము అంటే వయసుతో నిమిత్తం లేదు. చిన్న చిన్న వాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు. సో వచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఎక్కడ గ్యాదరింగ్స్ ఉన్నా అట్లీస్ట్ కలవండి, నలుగురు కలవండి. ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే ఎప్పుడు ఏయో సమస్యలతో, ఇంట్లో ఉద్యోగాలతో, పిల్లలతో, భార్యలతో ఏవో ఉంటాయి. కనీసం గ్యాదరింగ్స్ తెలుసుకుంటే కొంత మనకి రిలీఫ్ ఉంటుందని నా ఉద్దేశం. ఇకపోతే రాంబాబు సార్ మ్యాథ్స్, ఇక నాకు మా మ్యాథ్స్ చాలా కష్టంగా ఉండేది. నేను 10th వచ్చిన తర్వాత ఇష్టంగా మలుచుకున్నాను. అంటే అప్పుడే అర్థం అవ్వడం మొదలేసింది నాకు. అప్పటి వరకు నాకు లెక్కలంటే అర్థం కాలేదండి. అందుకే అతి తక్కువ మార్కులతో పాస్ అయినప్పటికీ ఇంటర్లో ఎంపీసీ తీసుకొని నేను మ్యాథ్స్ తోటే చదవాలి అన్న కోరికతోటి మ్యాథ్స్ తీసుకున్నాను. అప్పుడు ఒంగోలు హెచ్ఎం జూనియర్ కాలేజ్లో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు ఎంపీసీ. నాకు సీటు దొరికింది, దాంతో చదివాను, ప్రైవేట్గా డిగ్రీ చేశాను. ఆ స్కూల్లో కొన్ని రోజులు వర్క్ చేశాను. నేను మా అన్న డిబ్రోవాల ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో వర్క్ చేస్తారు. దాంట్లో నన్ను స్టోర్స్ అసిస్టెంట్గా నాకు జాబ్ ఇప్పించారు. దాంట్లో కూడా అంటే ఈ చిన్న చదువులకి, చిన్న నాలెడ్జ్కి, ఈ జడ్పీ స్కూల్ ఇచ్చిన ఈ చిన్న చిన్న తెలివితేటలకి ఈ మాత్రం నేను సేవ చేయగలిగాను, సర్వీస్ ఇవ్వగలిగాను అన్న తృప్తి నాలో మిగిలింది. కానీ చదువు అంటే ఎందుకో నాకు అమితమైన ఆసక్తి, కానీ నాకు చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ప్రతి ఒక్కరికి అంత వెసులుబాటు ఉండదు కదా, వాళ్ళల్లో నేను ఒకదాన్ని అని భావిస్తాను. గ్రేస్ మాణిక్యం టీచర్ నాకు చాలా ఇష్టం అసలుకి. సో టీచర్ నేను పొట్టిగా ఉంటానని ఎప్పుడు చూసినా అసలు కోపం వస్తే టీచరు ఇందాక ఒకసారి చెప్పారు కదా, నిక్ నేమ్స్ బాగా వాడతారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి దిగుతారు. టీచర్ పిలుస్తారా అట్లానే సంబోధిస్తా పిలుస్తూ ఉంటారు. కాళీశయ్య గారు ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర ఈ హిందీ ఎగ్జామ్స్ ప్రతి స్కూల్లో ప్రతి హిందీ అయ్యవారు అలా ప్రోత్సహిస్తారో లేదో తెలియదు. కానీ మన హిందీ మాస్టర్ అయితే అసలుకి నిజంగా ఇనిషియేషన్ తీసుకొని పిల్లలందరి చేత హిందీ ఎగ్జామ్స్ రాయించి, మరి యోలక్క అలాగే హిందీ టీచర్ అయ్యారో ఏమో నాకు తెలియదు, కానీ హిందీ టీచర్ గురవై మాస్టర్ని మిస్ అయ్యాము, ఎందుకో రాలేదు. సార్ సాధారణంగా మిస్ అవ్వరు, కానీ సోషల్ అన్న సబ్జెక్ట్ కూడా సార్ ద్వారానే మనకి నాకు బాగా అర్థమైందనే చెప్తాను నేను. మా హిందీ అయ్యారు, కానీ సార్కి పార్టీ అంటే చాలా ఇష్టం, గ్యాదరింగ్ అంటే. మొన్న ఎవరో ఫోన్ చేయలేదని నేను కారు అది అరేంజ్ చేసుకోవాలి, నాకు ఇంకా ఫోన్స్ చేయలేదు అని అన్నారట. చూడండి అసలుకి అంటే సార్ నడవలేని స్టేజ్లో కూడా అసలు అందరినీ కలవాలి అన్న దృక్పథము ఎంత గాఢమైందంటే నిజంగా అది అందరిలోనూ ఉంటే మన గ్యాదరింగ్స్ అనేవి సక్సెస్ఫుల్ చేసుకోవాలంటామని నా యొక్క విన్నపము. సో ఎప్పుడైనా మనకి అనిపించినప్పుడు ఒకరిద్దరి మీదే కాకుండా అందరూ ఇనిషియేషన్ తీసుకొని అందరూ ఇలా గ్యాదర్ అవుదామని నా ఉద్దేశము. మరి ఓకే, ఇంతటితోటి నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మళ్ళీ మర్చిపోతానేమోనని ఒక మిత్రుడిని గుర్తించుకోవడం మర్చిపోతానేమని చెప్పేసి మళ్ళీ మైక్ వెనక్కి తీసుకుని మాట్లాడుతున్న మిత్రుడు అడిసిమల్లి వెంకటేశ్వర లేని లోటు ఈరోజు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఉంటే స్టేజ్ కొంచెం నిండుగా ఉండేది. మా బ్యాచ్లో మొత్తం అలంకరిస్తాడు, పద్ధతిగా యాంకరింగ్ చేస్తాడు, ముందు వెనక తెలుస్తున్నాడు. ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ గతంలో ఉపయోగపడేది. ముఖ్యంగా లైక్ మైండెడ్ అంటే ఫ్రెండ్స్ని కలవాలి,
ఆ మెమరీస్ అన్నీ ఒకసారి షేర్ చేసుకోవాలి, ఆ రకంగా సంతోషపడాలి అనుకునే వాళ్ళలో అరసవల్లి వెంకటేశ్వర్లు కూడా ముందు వరుసలో ఉంటాడు. ఈరోజు పర్సనల్ కారణాల వల్ల రాలేనందుకు తను బాధపడుతున్నాడు, అక్కడి నుంచి చాలా మిస్ అవుతున్నాడు, తను కూడా తెలియజేశాడు. మేము కూడా మిస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాకు తీసుకుంటాం. హలో, నా పేరు భాస్కరరావు అండి. మేము ఇక్కడే చదువుకున్నాము. మా బ్రదర్ ఇక్కడే చదువుకుని టీచర్ అయ్యాడు. నేను నా కొడుకుల్ని ఇక్కడే చదివించి ఇంజనీరింగ్ చేశాను. ఇద్దరిని ఈ స్కూల్కి అంత అవదా ఉంది, దేశాలన్నీ తిరగాలంటారు, ఎక్కడికి పోయినా. ఈ రామాపట్నం హై స్కూల్కి ఉన్న గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేటర్ మంచి హోదాలో ఉన్నారు. అట్లాగే మా నాన్న ఇక్కడే, మా అన్న ఇక్కడే, నేను ఇక్కడే, నా కొడుకులు ఇక్కడే చదివి ఈ మొత్తం చదివి నేను ఇంజనీర్ చేశాను. ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇంజనీర్ చేసగలిగాను. ఇద్దరు హైదరాబాద్లో చేస్తున్నారు. నా గురువు అయిన సార్ నా వెనకే ఉన్నారు రాంబాబు సార్. నేను ఎంతో ఇష్టం రాంబాబు సార్కి, అంత ఇష్టం సార్. అదే చెప్పేది కాదు సార్. అందరికి వందనాలు. నేను ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నా. మీరు ఒక్కరికే కాదు సార్, ఊరు మొత్తానికి ఇష్టం మీరు. అందరికీ నమస్కారము. నా పేరు వసంత కుమారి. అంతే, అంతకు మించిలే. అందరికీ నమస్కారం అండి. మన 2వ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా తోటి క్లాస్మేట్స్, నా జూనియర్స్, సీనియర్స్ అప్ టు 82, 87 బ్యాచ్ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. నేను ఈ స్కూల్లో 83 బ్యాచ్, 84, 85 బ్యాచ్లో ఇప్పుడు విజయలక్ష్మి చెప్పింది మాది చాలా పెద్ద బ్యాచ్. మాకు కష్టాలు కూడా అలాగే వచ్చినాయి మా బ్యాచ్కి. మా బ్యాచ్ తోటి సిలబస్ మారడం మొదలైంది. ఆ కొత్త సిలబస్ మారడంతో అందరికీ చాలా కష్టాలు ఎదుర్కొని 4 మాత్రమే పాస్ అయిన విజయలక్ష్మి చెప్పిన మాట కరెక్ట్. మిగతా అందరూ చిన్న చిన్న లోపాలతో కొద్ది దాంతో తప్పారు అందరూ. అయితే పాస్ అయిన వారి కంటే తప్పిన వాళ్ళ జీవితాల్లో చాలా ఎదుగుదలకు మెరుగైన స్థానంలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ చాలా ధైర్యవంతులు, ఎవ్వరు దేంట్లో వెనక్కి తగ్గరు, చాలా మంచి వాళ్ళు, సేవాభావం గల వాళ్ళు. నేను ప్రస్తుతం మన ఉలవపాడు మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికి 28 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నాను. ఇక చివరిగా 8 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఆ 8 సంవత్సరాలు రామాయపట్నం వచ్చి ఇక్కడ రిటైర్డ్ కావాలనే కోరికతో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్కి సిద్ధమవుతున్నాను. మా బ్యాచ్లో నాయుడు గారు, తర్వాత నాగయ్య, విజయలక్ష్మి వీళ్ళు కొంతమంది అన్ని రకాలుగా యాక్టివిటీస్లో ముందుండే వాళ్ళు. మాది ఒక బ్యాచ్, సైలెంట్ బ్యాచ్. మా బ్యాచ్లో ఏలూరు భాస్కర్ ఆటల్లో బాగా ముందుండేవాడు. నేను సురేష్ టీచరు, అతను నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో చేస్తున్నారు, అతను మాట్లాడతారు. మేము ఒక 5 మంది చాలా కామ్ గోయింగ్, అంటే దేనికి వెళ్ళాం, ఎవరి దొరికి వెళ్ళాం, సైలెంట్ బ్యాచ్. అయితే నేనైతే వీళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఎవరు నాగయ్యని, నాయుడిని, అంటే వీళ్ళు బాగా ముందుండి అన్ని కార్యక్రమాలకు ముందుండి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుతుంటాను. తర్వాత టీచర్ల విషయానికి వస్తే మేము అంత టాప్ మోస్ట్ అయ్యి కాదు, యావరేజ్ స్టూడెంట్స్ని. 9th క్లాస్ వరకు మాకు మ్యాథమెటిక్స్ రాఘవ సార్ చెప్పేవాళ్ళు. అయితే మాకు అందులో ఏమీ అర్థమయ్యేది కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను నేను. 10th క్లాస్కి వచ్చిన తర్వాత సిలబస్ మారింది. మాకు కొత్తగా మ్యాథ్స్కి రాంబాబు సార్ వచ్చారు, రోల్ మోడల్ ఆయనే. ఈరోజు నేను టీచర్ కావడానికి గర్వకారణంగా చెప్పుకుంటుంది రాంబాబు గారు సార్. ఆయన వచ్చి మొదలుపెట్టిన మ్యాథ్స్ ఆయనతో నేర్చుకొని నేను టీచర్ అయ్యి దాదాపు 100 మందిని మ్యాథ్స్లో 100కి 99 మార్కులు వచ్చేట్టుగా తీర్చిదిద్దడానికి మెయిన్ కారణం రాంబాబు గారు సార్ని నేను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు కూడా నేను టీచర్ అయినంటే రాంబాబు సారే నాకు ఆదర్శం. తర్వాత మీ అందరూ ఈరోజు ఇచ్చి మన కార్యక్రమానికి ఇంత ఘనంగా చేసినటువంటి నిర్వాహకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతతో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ స్టూడెంట్స్ రెడీగా ఉండాలి.
చెంచయ్య వాళ్ళ మిస్సెస్ కూడా టీచరు కాత్యాయని వీరేపల్లె. మైసెల్ఫ్ పాలడుగు వెంకటరత్నం నాయుడు. థ్యాంక్ యూ. సార్ చిన్న డౌట్ సార్. హలో, నేను అమెరికా నుంచి వచ్చారా? అలాగే ఉన్నారు సేమ్. అవునా? నా పేరు ప్రేమ్ కుమార్, 84 బ్యాచ్. నేను 89లో పోలీస్ డిపార్ట్మెంట్ చేరాను. తిరుపతిలో డ్యూటీ చేస్తున్నాను.